దేవుడు తన సంఘాన్ని తనతో ఉండడానికి కొరకు దేవుడు పిలుచుకుంటున్నాడు. నా దేవుడు యెహోవా దేవుడే. My God is the Lord Jehovah. నా దేవుడు నా యెహోవా దేవుడే. My Lord is my God. ఇతరుల దేవుని నేను వెంబడించను. I will not follow any other ఇతరులు God. నాకు దేవుళ్ళు లేరు. I don't have any other God. నీ దేవునిని ఎరిగిన వాడుగా ఉంటున్నావా? ఎంతవరకు నీవు దేవుని ఎరిగిన వాడుగా ఉంటున్నావు? నీ వారుని ఎంతవరకు నువ్వు ఎరిగిన వాడుగా ఉంటున్నావు? నీ వారునితో ఎంతవరకు నీ సహవాసాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావు? నీవు చేసుకోబోతున్నటువంటి వివాహం చేసుకోబోతున్న వరుతో ఎంత సమయాన్ని గడిపిస్తున్నావు? ఓ ఎంత సమయము నీ వరుతో గడిపిస్తున్నావు? నీ పెదవులు ఎలాగుంటున్నావు? నీ మాటలు ఎలాగుంటున్నావు? నీ నీతి కార్యములు బట్టి నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావేమో, నీవు నీతి మంత్రాలు అనుకుంటున్నావేమో. దేవుని దగ్గరకు వచ్చి నిలబడు, ఆయన వెలుగులో వచ్చి నిలబడు, ఆయన వెలుగులో నీ నీతి కార్యములు చూపించు. దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి the great grace and mercy of God, ఇదే కాలం దేవుడు మనకు దయా కిరీటంగా అనుగ్రహించాడు. ఈ దినాన్ని God gave this beautiful day as a crown of kindness to us. లోకంలో ప్రజలందరూ కూడా లోకంలో ఆనందిస్తుండగా, As people are rejoicing in this world, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో ఆనందించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. God gave us an opportunity to us, the children of God, to rejoice in His presence. దేవుని మందిరములో సంతోషించి ఆనందించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. God gave us an opportunity to rejoice and celebrate in His presence. దేవునికి సన్నిధిలో ప్రియులారా, మనకున్నటువంటి సంతోషం ఎక్కడ కూడా దొరకదు. We cannot find the joy that we find in the presence of God anywhere else in the world. అందుకొరకు ఉదయ కాలం వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. That's why I thank God for every child who have come into the presence this morning. నీ పనులన్నీ కూడా ప్రక్కకు పెట్టి దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. I thank God for every child who have put their works aside and came into the presence of God. మీ ప్రయాస, మీ కష్టము దేవుడు చూస్తుంటున్నాడు. God is looking at your struggle and your తప్పక work, మీకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. and definitely He will reward you. దేవుడు అన్యాయస్తుడు కాడు. God is not unjust. దేవుడు తప్పక మీ యొక్క దేవుడు మనకు మన ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. Definitely He will reward us. ఉదయ కాలం దేవుని యొక్క మందిరంలో కనబడుతుంటున్నామంటే, If we are able to be seen in the presence of God this అది morning, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క నడిపింపు మన మీద ఉన్నది కనుక it's because the eyes of the Lord and the leading of the Lord are with us. మనమందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చున్నట్లయితే, If we all say prayerfully, దేవుడు తప్పక తన యొక్క ఉద్దేశములు మీతో పంచుకునేవాడు అంటున్నాడు. definitely God will let us know His purpose. వినగలిగే చెవులు దేవా నాకు అనుగ్రహించు. God give me the ears to hear. దేవుని వాక్యంలో ఇలాగ సెలవిస్తుంటున్నది. The word of God is saying like this. ఆయన ఉరుములో వారికి ప్రత్యక్షత కాలేదు, మాటలు వినబడలేదు. In the thunders He was not manifested to them and they couldn't hear His ఆయన voice. మెరుపు మెరిచినప్పుడు ఆకాశంలో ఆ మెరుపులో దేవునికి స్వరము వినబడలేదు. In the lightning of the sky they couldn't hear the voice of God. భూకంపము వచ్చి బండలు బద్దలైపోయినను కూడా స్వరము వినబడలేదు. Though the earth shook and earthquakes came, still the voice of God didn't come. ఆకాశము మేఘముల చేత కప్పబడి తర్వాత ఆ మెరుపు వచ్చినను కూడా దేవుని స్వరం వినబడలేదు. Though the skies were covered with clouds and there was lightning, still the voice of God was not heard. అవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతత, నెమ్మది కలిగినప్పుడు, After all these have passed and when there was silence and calm, ప్రశాంత వాతావరణం వచ్చినప్పుడు, when there was a calm atmosphere, దేవునికి మెల్లని స్వరము మాట్లాడడం ఆరంభించింది. a small voice of God started to speak. దేవునికి మెల్లని స్వరము మాట్లాడడం ఆరంభించింది. The whisper of God started to speak. దేవుని మందిరములోకి వచ్చినట్టు మనతో కూడా, And even to us who have come into the మీ presence of God, హృదయాలు మీరు సిద్ధపరచుకున్నట్లయితే, if you have prepared your heart, దేవునికి మెల్లని స్వరము కొరకై మీరు సిద్ధపడినట్లయితే, if you are prepared for the voice of God, తప్పక ఉదయ కాలం దేవునికి స్వరాన్ని మీరు వినబోతుంటున్నారు. definitely you are going to listen to His voice this దేవుడు morning. మీతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్వరాన్ని మీరు వినబోతున్నారు కనుక Because God is going to talk to you and you are going to listen to దేవుడు Him. పిల్లారా, దేవుడు సిద్ధపడిన వారి కొరకు దేవుడు తన వాక్యములు ఉంచినవాడంటున్నాడు. God
God kept his word for the prepared ones. తన వాక్యం కొరకు సిద్ధపడిన వారి కొరకు దేవుడు తను మాట్లాడేవాడు అంటున్నాడు. He will speak for those who prepared for his voice. ఉదయ కాలము ప్రియులారా, This morning, beloved, మనము దేవునికి ఏమై ఉంటున్నాం? what are we to God? ఇంకొక ప్రశ్న వేస్తాను. I'll ask you another question. ఎందుకొరకు మనం దేవుని సన్నిధిలోకి ఉదయ కాలం వచ్చి ఉంటున్నాం? Why have we come into the presence of God this morning? ఎందుకొరకు దేవుని మందిరంలోనికి వచ్చి ఉంటున్నాం? Why have we come into the presence of God? మేము చెప్పాం కనుక వచ్చారా మీరు? Did you come because we told you to come? మేము ఉపవాస దినాలు ప్రతిష్ఠించాము కనుక వచ్చారా మీరు? Or did you come because we have conducted the fasting prayers? ఎందుకొరకు వచ్చారు? Why did you come? ఎందుకొరకు మనం రేషన్ షాప్కి వెళ్తాము? Why do we go to ration shop? మనకు అవసరమైనటువంటి సరుకులు తీసుకోవడానికి కొరకు. To get the things that we need. ఎందుకొరకు మనం కూరగాయల మార్కెట్కి వెళ్తాం? Why do we go to vegetables market? మనకు అవసరమైన కూరగాయలు తీసుకొని రావడానికి కొరకు. To get the vegetables that we need. వస్త్ర దుకాణంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైన వస్త్రములు తీసుకొని వస్తాం మనం. When we go to a clothes store, we get the clothes that we like. దేవుని మందిరంలోనికి ఎందుకు వచ్చాం? And why have we come into the presence of God? ఏమి తీసుకోవడానికి వచ్చారు మీరు? Why have you come to receive what? ఏమి పొందుకోవడానికి వచ్చారు? To receive what? You have come into the presence of ఏ God. ఉద్దేశం ఒక షాప్కి వెళ్తే ఒక ఉద్దేశంతో మనం షాప్కి వెళ్తాం మనం. If we go to a shop, we go with ఒక బజార్కి వెళ్ళినప్పుడు ఒక ఉద్దేశంతో ఒక బజార్కి వెళ్తాం మనం. if we go to a shop or market, we go with దేవుని an intention. మందిరంలోనికి ఎందుకొరకు వచ్చాం మనం? Then why have we come into the temple of God? ఎందుకొరకు వచ్చాం? Why? దేవుడు తన సంఘాన్ని తనతో ఉండడానికి కొరకు దేవుడు పిలుచుకుంటున్నాడు. God is calling his church to be with him. దేవుడు తన సంఘాన్ని తనతో ఉండడానికి కొరకు పిలుచుకుంటున్నాడు. He's calling his church to be with him. దేవుడు సంఘాన్ని ప్రధానము చేసుకున్నవాడై ఉంటున్నాడు. God engaged his church to him. నిన్ను నన్ను దేవుడు ప్రధానము చేసుకున్నవాడై ఉంటున్నాడు. God has engaged you and me to him. ప్రధానము చేసుకున్నటువంటి ఆ యొక్క పెండ్లి కుమారునికి కొన్ని కోరికలు ఉంటున్నవి. And the groom who has engaged us to him has some desires. వివాహమునకు ముందుగా ప్రధానము చేయబడుతుంటున్నది. Before marriage there will be an engagement. ప్రధానము ఎందుకొరకు చేయబడుతుంటున్నది? And why do they do engagement? ప్రధానము ఎందుకొరకు చేయబడుతుంటున్నది? Why do they do engagement? వివాహము జరగబోతున్నది కానీ వివాహము కొరకు ప్రియులారా సిద్ధపడడానికి కొరకు. Because to prepare for the wedding that is going to happen. ఆ యొక్క పెండ్లి కుమారుని యొక్క పిల్లారా ఆయన కొన్ని లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ప్రకారము పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉండవలసినది ఉంటున్నది. Now the groom has given a list what he wants the church to prepare. వివాహమునకు ముందే మనమందరం కూడా బయోడేటా అదన్నీ కూడా ఇచ్చుకొని ఒకరినొకరు పిల్లలు అర్థం చేసుకుంటేనే వివాహం కొరకు పిల్లలు సిద్ధపడేవారుగా ఉంటున్నాము. Before marriage, when you look at the biodata and all the details, then you'll prepare for the marriage. పెండ్లి కుమారుడు ప్రియులారా తన యొక్క పిల్లరా ఉద్దేశములు సంఘం అనేటువంటి వధువుతో పంచుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాడు. So now the bridegroom wants to share all his desires and the thoughts with the bride. మనం ఎలాగైతే వివాహం కొరకు ప్రధానము చేసుకుంటున్నాము. And how we get engaged for the wedding. ప్రధానము చేసుకోవడానికి పిల్లారా ఆ యొక్క కన్యకల గురించి ఆ కన్యక దగ్గర కొన్ని లక్షణములు మనం ఎదురు చూస్తుంటున్నాము. And to get engaged we are looking for certain qualities నేను from the bride. చేసుకునేటువంటి ఈ కన్యక ఈ విధంగా ఉండాలి. The virgin that I'm going to marry to should have certain qualities. ఈ లక్షణములతో ఉన్నటువంటి కన్యకను నేను కోరుకుంటున్నాను. Now I am desiring a virgin who have these qualities. ఇలాంటి ఈ లక్షణము కలిగినటువంటి ఆ కన్యక గుణములను నేను కోరుకుంటున్నాను. I am desiring a virgin who has these qualities. అటువంటి సంఘం అటువంటి కన్యక కొరకు వరుడు ఎదురు చూస్తుంటున్నాడు. And the groom is waiting for such virgin. ఆ యొక్క లక్షణములు మనము కలిగిన వారు సంఘము లక్ష్యం ఆ యొక్క లక్షణం మనము కలిగిన వారుగా ఉండవలసినాము. And the church should possess all those qualities. ఉదయ కాలము ప్రియులారా This morning, beloved, మనము బాప్తిసం ద్వారా దేవునితో ప్రధానము చేయబడ్డాం. we are engaged to God through baptism. బాప్తిసం ద్వారా దేవునితో మనము ఏమంటే ప్రధానము చేయబడ్డాం. We are engaged to God through baptism. ప్రధానములో మనము కొన్ని నిబంధనలను చేసుకున్నాం దేవునితో. And we made certain commitments and promises in the engagement with God. వివాహంలో అనగా
వివాహమునకు ముందుగా ప్రధానం ఎలాగైతే చేయబడుతున్నదో, how the engagement is happening before marriage. ప్రధానములో కూడా కొన్ని ఏమంటే ప్రమాణములు చేసేవారుగా ఉంటున్నారు. Even in the engagement, they do certain promises. అదే విధంగా పిల్లరా, మనము దేవునితో వివాహం చేసుకోవడానికి కొరకు మనము కూడా బాప్తిసం ద్వారా కొన్ని మనమేంటి ప్రమాణములు చేసి ఉంటున్నాము. So in the same way, to get engaged to God, we also made a few promises. ఆ యొక్క పిల్లరా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను పిల్లరా లో కొన్ని లక్షణములు చూడాలని ఆశ కలుగుతున్నాడు. And the groom desires to see few qualities in the bride. మేలుకైనను కీడుకైనను, మేలుకైనను కీడుకైనను, మేలు అయినను కూడా కీడైనను కూడా, in wellness or in bad state, కలిమి అందును లేమి అందును, in lack and in prosperity, మేలుకైనను కీడుకైనను, or in good state or in bad state, లేమి అందును, in the lack, కలిమి అందును, in famine, వ్యాధి అందును, in sickness, అన్ని విషయాలలో in everything, నిన్ను ప్రేమించి loving you, నిన్ను వివాహము చేసుకుంటానని ప్రమాణము చేస్తుంటున్నాం. he is promising that he'll get married to you. అన్ని పరిస్థితులలో, In all situations, కష్టములు వచ్చినను, రోగములు వచ్చినను, కలిమి ఉన్నను లేకున్నను, మనము బాప్తిసం ద్వారా పిల్లల నిబంధన చేసుకున్న వారంగా ఉంటున్నాం. we through baptism have made a covenant. అన్ని పరిస్థితులలో, In all situations, అన్ని పరిస్థితులలో, in all situations, అన్ని సందర్భములు, in all circumstances, అన్ని దశలలో, in all stages, అన్ని దశలలో కూడా, in all stages, అన్ని పరిస్థితులలో కూడా in all situations, నమ్మకంగా ఉంటానని నువ్వు ప్రమాణము చేసి ఉంటున్నావు. you promise that you will be faithful. అన్ని సందర్భములు, In all situations, అన్ని పరిస్థితులలో, in all circumstances, అన్ని 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 పరిస్థితులలో, అన్ని సందర్భములో ప్రియులారా, అన్ని లేకుండా అన్ని పరిస్థితులలో కూడా నేను జీవిస్తానని ప్రమాణము చేసి ఉంటున్నావు. you promise that in all situations and circumstances I will live with you చావు మనల్ని ఎడబాపు వరకు, until the death do us apart. చావు మనల్ని ఎడబాపు వరకు Till the death do us apart, నీతో నేను ప్రయాణము చేస్తాను. నేను I will journey with you. చావు మనల్ని ఎడబాపు వరకు Till the death do us apart, నీది అడుగులోని అడుగు వేస్తాను. నేను I will walk in your నన్ను footsteps. చావు మనల్ని ఎడబాపు వరకు Till the death do us నేను apart, నిన్ను విడువనని ప్రమాణము చేసిన వారంగా అంటున్నాం. we promise that we will సంఘ never leave him. కాపరి దైవజనుడు మీతో ప్రమాణము చేసి ఉంటున్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండుము, జీవ కిరీటము దేవుడు నీకు ఇస్తాడు. The man of God has promised to you, saying that you be faithful till death and he will give you the crown of life. అందుకొరకే ప్రియులారా, That's why, beloved, మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని యొక్క చిత్తమైంటున్నది. it is the will of God that we should love each other. మనము దేవుడు మనము దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. We should love God and God loves us. కాబోయే ప్రియుల కన్యక చేసుకునే వరుడిద్దరు కూడా ప్రేమించుకునేటి వారుగా ఉండాలి. The bride and the groom should love each other. దేవుడు పిల్లారా నిన్ను నన్ను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. God loves you and me. ఆయన పిల్లారా సంఘాన్ని ప్రేమించేవాడై ఉంటున్నాడు. He loves the church. ఆయన సంఘాన్ని ప్రేమించేవాడై ఉంటున్నాడు. He loves the church. ఆయన సంఘమును పిల్లారా ఎలాగ ప్రేమించాడంటే, How did he love the church? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యంలో చూస్తే, Ephesians chapter 5 verse ఎఫెసీయులకు 20. రాసిన పత్రిక 5వ అధ్యాయము Ephesians chapter 5 25వ వాక్యం చూసినట్లయితే, verse 25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైన సంఘము ఎలాగుండాలి, కన్యక ఎలాగుండాలి, సంఘము ఎలాగుండాలి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను కూడా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని వాక్యముతో ఉదక స్థానము
ఉదక స్థానము చేత ఉతుక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. And for that he సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. he gave himself for church. సంఘము ఎలాగుండాలంటే సంఘము కొరకు తను తన ప్రాణమును అప్పగించుకున్నాడు. సంఘము ఎలాగుండాలి? అది కలంకమైనను ముడతైనను డాగైనను మచ్చైనను లేకుండా అది నిర్దోషమైన సంఘముగా ఉండాలి. It should be a నిష్కలంకమైన సంఘముగా ఉండాలి. It should be a spotless church. పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. It should be a holy church. దేవుని దృష్టిని ఆకర్షించే సంఘముగా ఉండాలి. And it should attract ఆ God. సంఘము కొరకు తను సమర్పించుకున్నాడు. And he surrendered himself for the ఆ church. సంఘము కొరకు తను తన ప్రాణమునిచ్చిన వాడంటున్నాడు. And he gave his life for the church. ఈ విధంగా నీవు కాబోయే పెళ్లి కుమారుని కొరకు నువ్వు వాగ్దానం చేసుకున్నావు. In such way you promised yourself మరణము మనలు విడదీయ వరకు నేను నిన్ను ప్రేమిస్తానని. that you will love him till the death. నీకు రోగమునను ఆరోగ్యమునను రోగమునను నిన్ను విడువనని నీ వాగ్దానం చేశావు ఆ యొక్క వివాహములో. In that marriage you promised that even in sickness or in lack you'll not leave ఓ him. కలిమి ఉన్నను సంపద లేకుంటే లేమి ఉన్నను నిన్ను విడువనని ప్రమాణం చేసి ఉంటున్నావు పెళ్లి వివాహములో. Though there is lack or famine or in every situation you promise that you'll not leave him. ఈ ప్రమాణములు ఎంతవరకు మనము నిలబెట్టుకున్నాం? Now how much have we fulfilled this promise? దేవునితో మనము ప్రమాణము చేసి ఉంటున్నాం. We promised to God. నేను సంఘమును క్రీస్తుని గురించి చెప్పుతుంటున్నాను. I am telling to the church about Christ. ఓ నేను సంఘమును క్రీస్తుని గురించి చెప్పుతుంటున్నాను. I am telling about the Christ and the church. మనము ప్రియులారా సంఘములో ఆ యొక్క వివాహములో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎలాగైతే నిబంధన చేస్తుంటున్నారు సంఘం ఎదుటను దేవుని ఎదుటను. How the bride and the groom are making a covenant in front of the church and the God. అదే విధంగా బాప్తిసం ద్వారా మనము దేవునితోను సంఘముతోను ప్రజలతో మనము నిబంధన చేసి ఉంటున్నాము. In the same way through baptism we are making a covenant with God in front of people. And యేసుకేల్ గ్రంథం చదవవసరం లేదు కానీ పిల్లలు యేసుకేల్ గ్రంథం 17వ అధ్యాయం 16-18 వరకు చూస్తే if you read Ezekiel chapter 17 from verses 16 onward, నిబంధనను అతిక్రమిస్తే అది మరణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. if you don't keep the covenant then it is death. That's what the word of God is saying. నీవు నిబంధనను అతిక్రమిస్తే అది మరణములోనికి తీసుకొని వెళ్తది. If you don't keep the covenant then it will lead you to అది death. నిన్ను నాశనములోనికి తీసుకొని పోతది. It will take you into destruction. మనము ప్రియులారా క్రీస్తుతో బాప్తిసం ద్వారా నిబంధన చేశాము. And we made a covenant with Christ. మరణము through వరకు baptism. నేను నిన్ను విడువను దేవాని. Lord, I will not leave you until death. ఓ ఆరోగ్యమందును ప్రియులారా ఆరోగ్యమందును అనారోగ్యమందు నేను నిన్ను విడువనని. I will not leave you even in health or ఇది sickness. ఎంతవరకు మన నిబంధన మనం నెరవేర్చిన వారుగా ఉంటున్నాము. Now how much have we fulfilled this covenant? ఎందుకొరకు ప్రియులారా వరుడు వధువును ఆ యొక్క ప్రధానము చేసుకుంటున్నాడు. Now why the groom is getting engaged to the bride? ఎందుకొరకు వరుడు వధువును ఆ యొక్క ప్రధానము చేసుకుంటున్నాడు. Why the groom is getting engaged to the వధువు bride? ఎల్లప్పుడు తనతో ఉండడానికి కొరకు. So that the bride will stay with him forever. వధువుని ఎప్పుడు వరుడు చూస్తూ ఉండాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. The groom desires to look at the bride always. వరుడు ఎల్లప్పుడు కూడా తన వధువుతో మాట్లాడాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. And the groom always desires to talk to his bride. వరుడు వధువు తన ప్రక్కలోనే ఎల్లప్పుడు ఉండాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. And the groom desires for his bride to be beside him always. వరుడు వధువు తన అడుగు జాడలో నడవాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. And the groom desires for his bride to walk in his footsteps అందుకొరకే always. వరుడు ఆ యొక్క ప్రధానము చేసుకుంటున్నాడు. That's why the groom has మనము engaged his సంఘమా bride to నీవు him. నేను ప్రధానము చేయబడిన వారంగా ఉంటున్నాము. Church, today we are engaged to God. నీవు నేను దేవునికి ప్రధానము చేసిన వారుగా ఉంటున్నాము. You and I are engaged to God. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యము చూస్తే If you read Hosea chapter 2 verse హోషేయ 19. గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యము చూస్తే Hosea chapter 2 verse 19. 746 పేజ్ 746 పేజీ చూస్తే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యము. Hosea chapter 2 verse నిత్యము 19. చూడండి నీవు నిత్యము నాకుండినట్లుగా అమ్మా ఎందుకొరకు ఆ యొక్క పెళ్లి కుమారుడు ఆ యొక్క పెళ్లి కుమార్తెను ప్రధానము చేసుకుంటున్నాడంటే చెప్పు.
నీవు చాలమ్మా చాలా నీవు నిత్యము నాకుండునట్లు నాకుండునట్లు అని చూడగలుగుతుంటున్నాము. అనగా పెళ్లి కుమారుడు వధువుని ఎందుకొరకు ప్రధానము చేసుకుంటున్నాడంటే, now why the groom has betrothed the bride to him, నిత్యము నీవు నాతో ఉండడానికి కొరకు, so that she will be with him నిత్యము forever, నీవు నా దానిగా ఉండడానికి కొరకు, so that she'll be his forever, నిత్యము నీ ముఖము నేను చూడడానికి కొరకు, so that he can look at her face నిత్యము forever, నీ స్వరాన్ని నేను వినడానికి కొరకు, so that to listen to his voice నిత్యము నీవు నా forever, దానిగా ఉండడానికి కొరకు so that she will be his నేను నిన్ను forever. ప్రధానము చేసుకోబోతుంటున్నాను. God is going to నేను betroth నిన్ను you to- ప్రధానము చేసుకుంటున్నాను. I am betrothed నిత్యము నీవు to నీ him, నిత్యము నీవు ఆ పెళ్లి కుమారుడు చేసుకోబోతున్న పెళ్లి కుమారుడితో ఉండడానికి కొరకు, so that you will be his the grooms forever. దేవుని ప్రియ సంఘమా, Beloved church, నిత్యము సంఘము దేవుని దగ్గర ఉండాలి. the church should be with God నిత్యము forever. నువ్వు దేవుని దగ్గరని ఉండాలి. You should be with God ఆయన forever, నిత్యము నిన్ను చూడాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. because God desires to ఆయన see you నిత్యము always. ప్రతిరోజు నీ ముఖమును చూడాలని ఆశ కలిగి ఉంటున్నాడు. He wants to look at your face always. ప్రతిరోజు నీ స్వరాన్ని వినాలని ఆశ కలిగిన వాడుగా He ఉంటున్నాడు. wants to listen to your voice always. ప్రతిరోజు నీతో మాట్లాడాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. Every day he desires to speak to you. ప్రతిరోజు నీ భుజం మీద చెయ్యి వేసుకొని నడవాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. Every day he wants to walk with you, తన అడుగు జాడలో నిన్ను నడిపించాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. and he wants to lead you in his నిత్యము నీవు footsteps. ఆయనతో ఉండడానికి కొరకు నిన్ను ప్రధానము చేసుకున్నాడు. He betrothed you so that you can be with him సంగమా, always. ప్రతిరోజు నీ పెళ్లి కుమారునితో దేవునితో లేకుండా గడపగలుగుతుంటున్నావా? Church, are you able to spend time with నిత్యము your ఆయనతో groom మనం every day? ఉండగలుగుతుంటున్నావా? Are we able to be with him మనలో every day? మనమే పరిశీలన చేసుకోవసరమంటున్నాం. We should examine ourselves. మనలో మనమే పరిశీలన చేసుకోవసరమంటున్నాం. We should examine ourselves. యేసుకేలు గ్రంథము 43వ అధ్యాయం 7వ వాక్యము. Ezekiel chapter 43 verse యేసుకేలు 7. గ్రంథము 43వ అధ్యాయం 7వ వాక్యము. Ezekiel chapter 43 verse 7. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నా పాదపీఠము, ఇక్కడ నేను ఇస్రాయేలుల మధ్య నిత్యమును నిత్యము కూడా నివసించేటువంటి పాదపీఠము ఇది అయితుంది నా సంఘమా. ఇది ఈ పెళ్లి కుమారుడు నిత్యము మనతో ఉండడానికి, తన పాద సన్నిధిలో ఉండడానికి కొరకు ఇది గద్దె స్థలముగా చేసుకున్నవాడు అంటున్నాడు. Now the groom to be with us forever, he made this place as his throne place. ఈ నిత్యము కూడా తన యొక్క పాద సన్నిధిలో తన సంఘము, తన కాబోయే వధువు ఉండాలని తను కోరుకున్నవాడు అంటున్నాడు. He desires his bride to be in the presence of his feet always. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం నిత్యముగా నిలవాలి. ఇక్కడ The people of Israel should stay, dwell here ఆ always. దేవుని యొక్క పాదపీఠం దగ్గర ప్రతిరోజు కూడా మనం నిలవసరమంటున్నాం. Every day we should dwell in the presence of the feet ఆయన of God. పాదపీఠం దగ్గర మనం ప్రతిరోజు మనం నిలవసరమంటున్నాము. Every day we should stand కారణం ఆయన మన మధ్యలో నివాసము చేయాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు. because he desires to dwell with us. ఆయన మన మధ్యలో తన యొక్క పాద సన్నిధిలో తన ప్రజలను, తను కాబోయే ఆ వధువును చూడాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు. And he desires to see his bride in the presence of his feet. ఇందుకొరకనగా Because అదే 37వ అధ్యాయము, the same యేసుకేలు గ్రంథము 37వ అధ్యాయము the same book chapter 37. 26 నుంచి చదవమ్మా. Read from verse 26. 26, 27, 28. 26, 27, 28. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. నేను వారితో, సంఘముతో, వధువుతో సమాధానార్థమైనటువంటి నిబంధన చేయబోతుంటున్నాను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. అమ్మా, నీకును నీ దేవునికి నిత్యమైన నిబంధనగా నీవు నిబంధన చేసి ఉంటున్నావు. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచెదను. నిత్యము ఉంచుతాను.
దేవుడి నిబంధన చేస్తుంటున్నాడు. God is making a covenant. ఆయన పరిశుద్ధ స్థలమును నిత్యముగా వారి మధ్యలో ఉంచుతాను నేను. I will keep my sanctuary ఆయన in the midst పరిశుద్ధ always. స్థలమును ఇక్కడ సంఘములో ప్రతిరోజు ఆయన నిత్యము ఉంచే దేవుడు అంటున్నాడు. He will keep his holy place in ఇది the church పరిశుద్ధమైన forever. స్థలం అంటున్నది. This is a holy ఇది place. దేవుని యొక్క పాదపీఠం అంటున్నది. This is the presence of దేవుని మహిమ నిలిచే స్థలం అంటున్నది. This is the place where his glory dwells. దేవుడు తాను ప్రధానము చేసుకునేటువంటి ఆ వధువు ప్రతిరోజు కూడా తన సన్నిధిలో ఉండాలని ఆశ కలిగిన వాడంటున్నాడు. God desires for his bride to be in the presence of his feet forever. ఆయన పరిశుద్ధ స్థలాన్ని ఇక్కడ ఉంచాలని ఆశ కలిగిన And he వాడంటున్నాడు. desires to keep his holy place here ఆ forever. పరిశుద్ధ స్థలము That holy place ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క కన్యక and that holy virgin కలంకమైనను without spot, ముడత అయినను without wrinkle, డాగ్ అయినను without any blemish. ఏది లేకుండా పరిశుద్ధముగా ఆయన మందిరంలో ఉండాలని దేవుని చిత్తమైతున్నది. It is a will of God for such a virgin to be holy in the presence of God. ఇష్టానుసారంగా తిరిగేటువంటి కన్యకను ఏ పురుషుడైనా కోరుకుంటాడా? Uh, ఏ పెళ్లి చేసుకోగలుగుతాడా? The woman who roams according to her wish, will any man desire her? కాళ్ళకు బంధాలు లేకుండా ఇష్టానుసారంగా తిరిగేటువంటి ఆ యొక్క ఆ యొక్క కన్యకను ఏ పురుషుడైనా కూడా కోరుకుంటాడా? Will any man desire a virgin who roams around without binding her feet? ఈ లోక విషయంలో పిల్లారా అలాంటి అటువంటి కన్యకను ఏ పురుషుడు కూడా కోరుకోడు. In this worldly affairs, no man will desire such woman. అయితే ఇది ఆత్మీయమైన తండ్రి లేకుంటే చేసుకోపోయేటువంటి ఆ యొక్క దేవుడు ప్రియులారా మనం ఎలాగుండాలని చెప్తున్నాడు కనుక Now God is telling us how we have to be. మడత డాగు మచ్చ కలంకము లేనిది నిర్దోషమైనది నిష్కలంకమైనటువంటి బిడ్డలుగా ఉండాలి దేవుని యొక్క చిత్తమైనది. It is the will of God for us to be spotless, blameless, blemishless and without any wrinkles. ఉపవాస కూడిక ఎందుకొరకు? And why do we have this fasting prayers? నిత్యము నీవు దేవుని పాదముల దగ్గర ఉండడానికి కొరకు. For you to be in the presence of God always. నిత్యము ఆయన పరిశుద్ధ స్థలములో నీవు కనబడడానికి కొరకు. For you to be seen in the holy place always. నిత్యము నీ ముఖము దేవునికి చూపించడానికి కొరకు. To show your face to God always. నిత్యము నీ స్వరాన్ని దేవునికి వినిపించడానికి కొరకు. To speak to God always. నీ ప్రియుడు నీ స్వరము కొరకు వేచి ఉంటున్నాడు. Your lover is waiting for your voice. ఈ లోక ప్రేమికులు లేకుంటే కాబోయే భార్య భర్తలు ప్రియులారా ఎలాగో ప్రతిరోజు మాట్లాడుకుంటారు. How the lovers in this world or the wife the couples who are going to get married, how they talk every day. ప్రధానమైన తర్వాత వివాహములకు మధ్యలో పిల్లలకు కొంత గ్యాప్ ఉంటది. There will be a gap between engagement and marriage. ఆ గ్యాప్ లో పిల్లల కాబోయే వధువరులు ప్రతిరోజు కూడా మాట్లాడుకునే వారు అంటున్నారు. Now the couple who are going to get married, ప్రతిరోజు వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలన్నీ ఒకరొకరు పంచుకునే వారు అంటున్నారు. Every day they share the desires in their heart with each other. ప్రతిరోజు ఒకరొకరు చూసుకునే వారు అంటున్నారు. They see each other every day. నీ సంగమా ఉదయ కాలము Church, this morning. ఓ సంఘము క్రీస్తుకు ప్రధానము చేయబడినది అంటున్నది. Now the church is engaged to Christ. పెండ్లి కుమారుడు ప్రతిరోజు నీ ముఖము చూడాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు. And the groom desires to look at your face every day. తన మనసును నీతో పంచుకోవాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు. He desires to share his తన heart to you ఉద్దేశమును every day. నీకు చెప్పుకోవాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు. He desires to share his నీవు thoughts to you. ఎలాగూ జీవించాలి ఎలాగుండాలని లేకుంటే తన హృదయాన్ని పంచుకోవాలని ఆశ కలిగిన వాడు అంటున్నాడు. He wants to share his heart and tell how you have to live. నీ హృదయ వాంఛలు కూడా దేవునితో చెప్పుకునే ప్రదేశం అంటున్నది. This is the place where you can tell the desires of your heart to ఈ God. ఉదయ కాలము ప్రియ బిడ్డలారా సంగమా This morning, dear church, నీ స్వరము దేవునికి వినబడనిమ్ము. let your voice be heard to God. నీ స్వరము నీ హృదయము దేవునితో మాట్లాడనిమ్ము. Your heart, your voice should talk to God. ఆయన ప్రియులారా ఆయన పాదసందు ప్రతిరోజు ఆయనతో ఉండాలని ఆ యొక్క దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు కనుక. God desires for you to be in the presence of his feet every day. ఇంకా అదే ఇప్పుడు మళ్ళా హోషేయ గ్రంథంలోనికి వద్దాం మనం. Let's go to Hosea. హోషేయ గ్రంథంలోనికి వద్దాం మనం. Hosea 2:19 chapter 2 verse 19. నీవు నిత్యము నాకుండినట్లుగా
నాకుండునట్లుగా నేను నీతిని బట్టి నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన అమ్మా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యములు నేను నీతిని బట్టి నిన్ను నేను ప్రేమిస్తుంటున్నాను. And because of righteousness, I'm loving you. ఓ సంగమా, పెండ్లి కుమారుడు అంటున్నా, నేను నీ నీతిని బట్టి నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. The groom is telling to the church that I'm loving you because నీ of నీతి కార్యములు righteousness. బట్టి నేను నిన్ను ప్రేమిస్తుంటున్నాను. I'm loving you because of your righteous works. కాబోయే పిల్లర వివాహం చేసుకోపోయేటువంటి ఆ వధువు పిల్లర పెళ్లి కుమారుని కొరకు యథార్థముగా జీవించే కన్య కొరకు చూస్తుంటున్నాడు. The groom is waiting for a bride who will live honestly. తన నీతిమంతమైన జీవితాన్ని పిల్లర కాపాడుకునేటువంటి కన్య కొరకు ఆ యొక్క పెళ్లి కుమారుడు చూస్తుంటున్నాడు. The groom is looking for a virgin who will keep herself for the groom. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, That's why God is saying నీ here. నీతిని బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకున్నాను. And because of your righteousness, నీ I నీతిని betrothed బట్టి నేను you. నిన్ను ప్రధానము చేసుకున్నాను. నేను Because of your righteousness, మన నీతి క్రియలు ఎలాగుంటున్నవి? how are our righteous works? దేవునికి ఇష్టమైన నీతి క్రియలు మనం చేయగలుగుతుంటున్నామా? Are we able to do the righteous works that God మనము likes? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతుంటున్నామా? Are we able to live as the pleasing children of God? పెండ్లి కుమారుడు దేవుడు ఇలాగంటున్నాడు. God, the groom, is telling like సామెతల this. గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము చూస్తే, Proverbs 21 verse 3. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము చూస్తే, Proverbs chapter 21 verse 3. నీతి న్యాయములు అనుసరించి నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యెహోవాకు ఏది ఇష్టము? Now what does the Lord like? ఏమి ఇష్టము? నీ ప్రియునికి నీ దేవునికి ఏది ఇష్టము? What does your love or నీవు your God వివాహము likes? చేసుకోబోతున్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమారునికి ఏది ఇష్టము? What does the groom that you're going to get నీ married to నీతి likes? క్రియలు ఆయనకి ఇష్టమై ఉంటున్నవి. Your righteous works. నీ నీతి క్రియలు ఆయనకి ఇష్టమై ఉంటున్నవి. He likes your righteous నీ works బలుల కంటే కూడా, more than your నీ నోటి sacrifices, మాటల ప్రార్థన కంటే కూడా, more than the prayers that నీ you do, నోటి మాటల ప్రార్థన కంటే కూడా more than the prayer ఆయన of నీ words that నీతి you do. క్రియలను చూస్తుంటున్నాడు. He looks at your నీ righteous క్రియలు works. ఎలాగుంటున్నవి? How are your works? నీ పెండ్లి కుమారుడు నీ నీతి కార్యములను మెచ్చుకోగలుగుతుంటున్నాడా? Is your groom praising your righteous దేవుని works? ఎదుట మన నీతి ఎలాగుంటున్నది? How is our righteousness in front of మన God? నీతి ఎలాగుంటున్నది? How is our అదే righteousness? సామెత గ్రంథం 15వ అధ్యాయం 9వ వాక్యము చూస్తే, Proverbs chapter 15 verse అదే 9. సామెత గ్రంథం 15:9వ అధ్యాయం. Proverbs chapter 15 verse 9. భక్తిహీనుల మార్గము భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. యెహోవాకు హేయము. నీతిని అనుసరించు వానిని నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. దేవుడు ప్రేమిస్తాడు. నీతిని అనుసరించే వారిని దేవుడు ప్రేమించే దేవుడు అంటున్నాడు. God loves the ones who follow నీతిని righteousness. అనుసరించే వారిని పెళ్లి కుమారుడు ప్రేమించేవాడు అంటున్నాడు. The groom loves the ones who follow తను righteousness. చేసుకోబోతున్నట్టు పెళ్లి కుమార్తె నీతి మంత్రాలుగా ఉండాలి. The bride should be a righteous one. ఓ మంచి సాక్ష్యమును కలిగినటువంటి బిడ్డ కొరకు ఆ పెళ్లి కుమారుడు ఎదురు చూస్తుంటున్నాడు. And the groom is looking for a bride who has good దేవుడు testimony. కూడా సంఘంలోనూ అదే కోరుకుంటున్నాడు. And even God is నీతిని desiring for అనుసరించే the వారిని same. నేను ప్రేమిస్తుంటున్నాను. I love the one who follow నీతిని righteousness. ప్రేమించే వారుగా మనం ఉండాలి. We should love the నీతిని righteousness. జరిగించే బిడ్డలుగా మనం ఉండాలి. We should do righteous నీతి works. కార్యములు చేసే సంఘముగా మన సంఘం ఉండాలి. Our church should be do righteous ఇక్కడ works. మచ్చ డాగు కలంకము కనబడకూడదు. There shouldn't be any spot nor పెళ్లి blemish. కుమారుడు చూస్తే తిరస్కరించేవాడే అంటున్నాడు. If the groom ఏ looks at those things, he will చేసుకోబోయే reject. కన్యకలు ఏ లోటు కనబడినను కూడా, ఏ మాట వినబడినను కూడా అతడు విడిచిపెట్టేవాడే అంటున్నాడు. He will leave even if he listens to any wrong thing or if he finds any spot. లోకములు ఎన్ని వార్తలు వింటలేము మనం. Are we not listening to many news in this world? ఎన్ని వార్తలు మనం వింటలేము. Are we not listening to many news in this ఒక్క నెల world? కూడా కాపురం చేయలేకపోతున్నారు. They are not even able to live together even for a month. ఒక్క సంవత్సరం కూడా కలిసి కాపురం చేయలేకపోతుంటున్నారు. They are not able to live together even for a year. ఎన్ని దుర్ఘటనలు శారీరక విషయంలో లేకుంటే చూడగలుగుతుంటున్నాం. And physically we are looking at many bad situations. ఈ లోక విషయంలో శారీరకంగా చేసుకోబోయేటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుడు ఇంత కఠినమైన నిర్ణయాలు పెడితే,
if the worldly groom in this world put so many strict నీ ఆత్మీయమైన conditions, తండ్రి ప్రియులారా నీ నీతిని చూసినప్పుడు, when your spiritual father, when he నీ looks at your నీతి నీ నీతి righteousness, జీవితమును చూసినప్పుడు, when he looks at your righteous life, ఆయన నీ నీతిని ఆయన నిన్ను ప్రేమించేటువంటి బిడ్డ తండ్రిగా కాబోయే లేకుంటే తండ్రిగా ఉన్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. when they examine if he is loving you, నీ నీతిని బట్టి దేవుడు ప్రియులారా సంతోషించగలుగుతుంటున్నాడా? and is God pleased because of your righteousness. ఓ మన జీవితంలో మనం చూసినట్లయితే, If we look into our lives, మన జీవితంలో మనం చూసినట్లయితే ప్రియులారా, if we look into our lives, beloved, దేవుడు సాక్ష్యం చెప్తుంటున్నాడు. God is testifying. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తుంటున్నాడు. God is testifying about Job. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. Job was righteous, just and honest. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. Job was righteous, honest and just. ఈ సాక్ష్యమును మనం దేవుని ద్వారా మనం పొందగలుగుతామా? You know, can we get this testimony from God? దావీదు మహారాజు నా హృదయమును ఎరిగినవాడు, నా హృదయానుసారుడు. He said that King David knows my heart and he is the man after my own నీ heart. కాబోయే భర్త యొక్క హృదయాన్ని నీవు ఎరిగిన దానవుగా నీవు ఉంటున్నావా? Do you know the heart of your groom? నీవు పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క ఆ యొక్క చిత్తము నీవు ఎరిగిన దానవుగా ఉంటున్నావా? Do you know the will of your groom? నీ పెళ్లి కుమారుడు నిన్ను చూసి ఈమె నా హృదయమును ఎరిగినటువంటి స్త్రీ అంటుందని చెప్పగలుగుతాడా? Now can your groom look at you and tell that this woman knows నా my heart? ఆలోచనలు ఎరిగినటువంటి కన్యకని చెప్పగలుగుతాడా? Can he tell that she knows my thoughts and యోబును intentions? చూసి దేవుడు అంటున్నాడు, నీతి యథార్థత నీతివంతుడని దేవునికి సాక్ష్యం చెప్తుంటున్నది. Now God is testifying that Job is a righteous, honest and just man. దావీదును అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడై అంటున్నాడు. Now about David he is saying నీ that he is the man దేవుడు after my నీ own heart. నుంచి ఏమి కోరుకుంటున్నాడు? Now what your God is desiring from నీ you? దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు? What your God is desiring from దేని you? కొరకు పిల్లలు ఉపవాస కూడికలు? For what we have this నీ fasting prayers? పరలోకపు యొక్క కాబోయేటువంటి ఆ వధువుని పిల్లారా సంఘాన్ని లేకుంటే దేవుని నీవు సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. You should be a ఆయన pleasing దృష్టిని child నీవు ఆకర్షించే బిడ్డగానే ఉండాలి. and attract his focus. ఓ అబ్రహామును చూసి అంటున్నాడు, He's looking at Abraham and అబ్రహాం saying, ఏమంటున్నాడు? who is Abraham? దేవుడు అబ్రహాము గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? What is he testifying about Abraham? అమ్మా, అబ్రహాము నా స్నేహితుడు, Abraham is my friend. అబ్రహాము దేవుని స్నేహితుడు. Abraham is God's friend. ఇద్దరు హృదయాలు పిల్లారా ఏ దాపరికం లేకుండా మాట్లాడుకునేవారు. Without any secrets, they used ఇద్దరు to talk to each స్నేహితుల other. వలె వారు మాట్లాడుకునేవారు. Like two friends, they used to talk ఇద్దరు to each other. ప్రేమికుల వలె వారు మాట్లాడుకునేవారు. Like two lovers, they నీ used to talk to each దేవునితో other. నువ్వు ఎంతవరకు నువ్వు మాట్లాడగలుగుతుంటున్నావు? Now, how much are you able to talk నీ to your God? హృదయాన్ని తెరిచేంత వరకు నువ్వు మాట్లాడగలుగుతుంటున్నావు. How much can you open up your heart and దాపరికం talk to Him? లేకుండా ఎంతవరకు నీ దేవునితో నువ్వు మాట్లాడగలుగుతుంటున్నావు? How much are you able to talk to Him నీ without any దేవుని యొక్క secrets? స్నేహితుడుగాని ఉండగలుగుతుంటున్నావా? Are you able to be a friend to ఓ God? దేవుడు నిన్ను గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పగలుగుతాడా? Can God testify good ఈ things about సంఘం you? ఒక మంచి సాక్ష్యాన్ని కలిగిన సంఘంగా ఉండాలి. Now, church should have a good testimony. ఓ ఈ సంఘాన్ని దేవుడు ఒక మంచి సాక్ష్యం కలిగే సంఘంగా ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. God is looking for a church who have good ఓ testimony. నీతి న్యాయములు అనుసరించే సంఘముగా ఉండాలి. The church should follow righteousness and నీతి justice. న్యాయములు జరిగించే సంఘముగా ఉండాలి. The church should do righteous works and just నీతి works. న్యాయములు లేకుంటే పిల్లల మార్గంలో నడిచే సంఘముగా ఉండాలి. The church should walk in righteous and just paths. ఇటువంటి సంఘము కొరకు ఆ యొక్క పిల్లలు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ కాలము కనుక. And this morning God is ఈ looking for ఉపవాస such church కూడికలో మన యొక్క జీవితంలో మార్చుకోవడానికి, to change our lives in this మన fasting ఆలోచనలు prayers, to మార్చుకోవడానికి, change our thoughts, మన బ్రతుకులు to change మార్చుకోవడానికి, our lives, మన జీవితాలు మార్చుకోవడానికి, to change our lives, ఈ ఉపవాస కూడికలు మనము రూపాంతర పరచబడడానికి కొరకు, to be transformed in this మన fasting పాత prayers, జీవితంలో పిల్లలు తీసేసుకోవడానికి to కొరకు, take away our old life, ఓ మనం క్రొత్తగా దేవుని పిల్లల సన్నిధిలో కనబడడానికి కొరకు, and to present ourselves newly in the నూతనముగా presence నువ్వు of God, దేవుని సన్నిధిలో కనబడడానికి to కొరకు, be seen newly in the presence ఆయన of God. నిన్ను చూసినప్పుడు ఆయన నీవు ఎంతో ఆనందించేవాడుగా ఉండాలి. When He looks at you, you should be ఆ pleased with పెళ్లి you. కుమారుడు నిన్ను చూసినప్పుడు పెళ్లి కుమార్తెను చూసి వరుడు ఎలాగైతే సంతోషిస్తాడో నీ దేవుడు నిన్ను చూసి సంతోషించే సంఘముగా మనం ఉండాలి. How the bride rejoices in his, how the groom rejoices in his bride, the God should rejoice in మనలు his మనము church. సరి చేసుకోవసరమైతున్నాం. We should fix ourselves. మనము సరి చేసుకోవసరమైతున్నాం. We should correct నీ ourselves. దేవుడు నీతిని ప్రేమించే దేవుడు అంటున్నాడు. God loves your righteousness. అందుకని ఇంకా అదే హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వాక్యం మళ్ళీ చదువమ్మా. Hosea chapter 2 verse 19.
నీవు నిత్యము నాకుండునట్లుగా నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను తీర్పు తీర్చుట వలను దయాదాక్షిణ్యములు చూపుట వలనను అమ్మా దయా దాక్షిణ్యము చూపుట వలను నేను ప్రధానంగా చేసుకొందును. ఎందుకొరకు ప్రధానము చేసుకుంటున్నాడు? Why is he betrothing him? నీవు దయా దాక్షిణ్యము చూపడానికి కొరకు, To show the loving నీ kindness. దయను దాక్షిణ్యమును దేవుని ప్రజలకు చూపించడానికి కొరకు, To show his kindness and mercy. దయ to the people, అనేటువంటి గుణమును నువ్వు సప్లర ధరించుకోవడానికి కొరకు so that you can put on the ఆయన kindness. నిన్ను ప్రధానము చేసుకున్నాడు. He betrothed you. సంగమా దేవుడు నిన్ను ప్రధానము చేసుకున్నాడు బాప్తిసం ద్వారా. Through baptism, God has betrothed నువ్వు you. church. దయను నువ్వు దేవుని దయను పొందినటువంటి సంఘముగానే ఉండాలి. You should be the church who receives the దయను kindness of God. సంపాదించుకున్న సంఘముగానే ఉండాలి. You should be the church who earned the kindness of God. అందుకొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. That's why the word of God is saying. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము Acts chapter 10, 2 verse 2. అతడు తన ఇంటి వారందరితో అతడు కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు దేవుని యందు గలవాడై భయము భక్తి కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కనుక నీ ధర్మ కార్యములు దేవుని దృష్టిలోనికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. Your arms should go to the presence of God. నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోనికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. Your kind work should go into the నీ presence ధర్మ of God. కార్యములు దేవుడు చూడాలి. God should look at those works. నీ ధర్మ కార్యములు చేసి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినే దేవుడు అంటున్నాడు. When you do your arms and pray, God will listen to your prayer. కొర్నేలు అలాగూ చేశాడు. Cornelius did that. నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా చేరినవి. Cornelius, the works of your kindness have went into the presence of God as a నీ ధర్మ remembrance. కార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి చేరినవి. Your arms and prayers have మన reached the హృదయం presence of God. ఎలాగుంటున్నది? Now how is the heart? మన హృదయం ఎలాగుంటున్నది? How is the heart? ఓ ప్రియులారా, కఠినముతో నింపబడిన వారంగా ఉంటున్నామేమో. There might be hardness in our దయా heart. దాక్షిణ్యం లేకుండా మనం ఉంటున్నామేమో. There might not be any loving kindness ఓ in us. మన చేతులు ముడుచుకున్న వారంగా మనం ఉంటున్నామేమో. We might have been holding our దయగల hands. మాటలు మాట్లాడకుండా మనం ఉంటున్నామేమో. We might not be speaking kind ఓ words. ధర్మ కార్యములు చేయకుండా మనం ఉంటున్నామేమో. We might not be doing మన kind words. మన కార్యములు మన మాటలు ఇతరులకు హానికరంగాను గాయపరిచేదిగా ఉండకూడదు. Our works and our words should never hurt people. మన కార్యములు మన మాటలు ఇతరులకు ఆయాసము కానీ బాధను కలిగించకూడదు. Our works and words should never hurt and అది harm people. ఇతరుల యొక్క గాయమును కట్టేదిగా ఉండాలి. Our works and words should mend the wounds of people. ఇతరుల యొక్క మనసును తెప్పరిలా చేసేదిగా ఉండాలి. సంతోషం కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడాలి. We should speak words that gives joy to people. అందుకొరకు దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంటున్నది. That's why the word of God is saying ఎజ్రా like this. గ్రంథములోనికి వెళ్దాం మనం. Let's go to Ezra. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం Ezra chapter 9, 15వ వాక్యము చూస్తే verse 15. ఎజ్రా 9:15 యెహోవా ఇశ్రాయేలు దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్టుగానే మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులుగా అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అమ్మా మన జీవితంపై హృదయకాల పరిశీలన చేసుకోవడానికి దేవుని సన్నిధిలోనికి వచ్చాము. We came into the presence of God to examine our lives today. మన జీవితాలు పరిశీలన చేసుకోవడానికి దేవుని సన్నిధిలోనికి ఎందుకు వచ్చామంటే, We came into the presence of God. దేవుని పాదపీఠం దగ్గర కిందకి వచ్చామంటే, Why have we come into the presence దేవుని of His feet? పరిశుద్ధమైనటువంటి సన్నిధి ప్లానికనే ఉంటుంది కనుక ఎందుకొరకు మనం వచ్చామంటే, The presence of God is here, and why have we come? ఓ దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు. Lord, you're righteous. నీవు నీతిమంతుడవై ఉన్నావు. You're righteous. అయ్యా చిత్తగించుము, మేము అపరాధులము.
Here, oh Lord, నీవు we నీతిమంతుడవు are దేవా, sinners. మేము అపరాధులమైంటున్నాము. You are righteous and we are ఈ sinners. లోకంలో ఏ మనుషుడు కూడా నీతిమంతుడు లేడు. There is no righteous man in మనం this world. ప్రతిరోజు మనం కడగబడుతూనే ఉండాలి. Every day we should be ప్రతిరోజు washed. మనం శుద్ధీకరించబడుతూనే ఉండాలి. Every day we should be cleansed. ప్రతిరోజు వాక్యము చేత మనం కడగబడుతూనే ఉండాలి. Every day we should be washed by the వాక్యము word. మనలను పరిశుద్ధపరిచేది అయింటున్నది. Word will cleanse వాక్యము us. మనలను శుభ్రపరిచేది అయింటున్నది. Word will purify వాక్యము నిన్ను us. కడిగేది అయింటున్నది. Word will wash us. ప్రతిరోజు వాక్యమును నీవు దేవుని సన్నిధిలో వినేవాడుగా నీవు ఉండాలి. Every day you should listen to the word of His వాక్యానుసారముగా presence జీవించే బిడ్డలుగా ఉండాలి. and live according to నీ that వాక్యము word. చదువుతున్నప్పుడు వినినప్పుడు When you read the word and నీలో listen to the ఉన్నట్టు word, అపరాధములు దోషములు పాపములన్నీ కూడా దేవుడు నీకు చూపించే దేవుడు అంటున్నాడు. God will show you the guilt and నీ evil and the వాక్యము sin in you. చదువుతున్నప్పుడు నీ దోషములన్నీ కూడా బయటికి దేవుడు చూపించే దేవుడు అంటున్నాడు. While you are reading the word, God will show all the sin in you. యెషయా భక్తులు మనం చూసినప్పుడు When we look at Isaiah, ఆయన ప్రతిరోజు ఆయన రాజును చూసేవాడు. every day he used to look at the king. ప్రతిరోజు రాజును చూసేవాడు. Every day he used to look at the ఓ king. ఆయన ప్రవక్త అనుకున్నాడు. The prophet thought. నేను ప్రవక్తను అనుకున్నాడు. He thought that I am a prophet. నేను ప్రతిరోజు ఆయన దృష్టి అంతా కూడా రాజు వైపే. Every day all his focus was on the king. ఒక రోజు రాజు చనిపోయాడు. One day the king died. రాజు చనిపోయాడు. The king died. ఒంటరి వారైపోయినాడు యెషయా. Isaiah became alone. అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు రాజు నుంచి దృష్టి దేవుని వైపు మళ్ళించాడు. Then he shifted his focus from king to God. రాజు ఉన్నప్పుడు ఎల్లప్పుడు రాజు వైపే, రాజే నాకు ఆయనే సాయం అని ఎప్పుడు వాయిక ప్రవక్త ఆయన చూసేవాడు. When the king lived, he always used to focus on the king for any help and all దేవుడు the refuse. రాజును తీసివేసుకున్నాడు. So God took away the king. అప్పుడు యెషయా యొక్క దృష్టి దేవుని మీద చూశాడు. Then the focus of Isaiah went on God. దేవుని నీతి ముందు ఆయన నీతిని పరిశీలన చేసుకున్నాడు. And in front of God's righteousness, he దేవుని examined his వెలుగులో తన యొక్క righteousness. వెలుగును పరిశీలన చేసుకున్నాడు. He examined his light in the light అయ్యో of God. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. I have impure lips. అయ్యా అపవిత్రమైనటువంటి మాటలు పెదవులు కలిగిన వాడను. I have impure words and lips. అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివాసము చేస్తుంటున్నాను. I am living among అయ్యో impure people. నేను పాపిని. I am a sinner. I ఉదయ am a కాలము sinner. ప్రియ సంగమా, This morning, beloved నీ church, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు when you come to నీ God, నీతి కార్యములు దేవునికి వెలుగులు బయలుపరిచే దేవుడు అంటున్నాడు. He will reveal your righteous నీ works in దృష్టి His దేవుని light. మీద పెట్టినప్పుడు When you focus upon నీ Him, నిజమైనటువంటి భక్తి జీవితం దేవుడు చూపించే దేవుడు అంటున్నాడు. God will show your real అయ్యో spiritual life. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. I have impure lips. నేను అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేవాడను. I speak impure నేను words. అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివాసము చేస్తుంటున్నాను. And I am living అయ్యో among నేను unholy people. పాపిని అని ఒక ప్రవక్త పశ్చాత్తాపడుతుంటున్నాడు. A prophet is repenting, saying, "I దేవుని am a సన్నిధిలో sinner." నుండి ఒక అగ్ని వచ్చింది. And a fire came from the presence of దేవుని God. దూత ఒక అగ్నిని తీసుకొని వచ్చింది. The angel of God brought ఆ a అగ్ని fire. చేత యొక్క భక్తుని యొక్క పెదవులు కాల్చివేసింది. And it burned the lips of the prophet అప్పుడు with అతడు that fire. పవిత్రపరచబడ్డాడు. And he was made pure. అతని పెదవులు కాల్చబడ్డవి. His lips were ఉదయ burned. కాలం ప్రియ సంగమా, This morning, beloved నీ church, పెదవులు ఎలాగుంటున్నవి, how are your నీ lips? మాటలు ఎలాగుంటున్నవి, How are your words? నీ నీతి కార్యములు బట్టి నీ పరిశుద్ధుడు అనుకుంటున్నావేమో, You might be thinking that you're నీవు holy because నీతి of your మంతురాలు righteous works. You అనుకుంటున్నావేమో. might be thinking that you're దేవుని దగ్గరికి righteous. వచ్చి నిలబడు. Come and stand in ఆయన front of వెలుగులో వచ్చి God. నిలబడు. Come and ఆయన come in His వెలుగులో నీ light. నీతి కార్యములు చూపించప్పుడు And show your righteous works in అప్పుడు His light. దేవుని దగ్గర మన నీతి కార్యములన్నీ కూడా మురికి గుడ్డ వలె కనబడతాయి. And all our righteous works will అయ్యో be a dirty నేను rags in His light. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను. I have impure lips. ఉదయ కాలము ప్రియ సంగమా, This morning, beloved మనలో church, మనము సరి చేసుకోవడానికి ఉపవాస కూడికైతున్నది. we have fasting prayer to fix మనలో మనం ourselves. ఉపవాస కూడిక ఎందుకు కొరకనగా Why we have this మనలో fasting మనం prayers? పరిశుద్ధపరచుకోవడానికి, To cleanse ourselves. మన హృదయాలు మనం క్లీన్ చేసి పరిశుద్ధపరచుకోవడానికి. To cleanse our hearts. అందుకొరికంటున్నా చిత్తగించుము మేము నీ సన్నిధిలో అపరాధములం మేము. That's why He's saying, "Here అయ్యా us, O Lord, we నీ are guilty సన్నిధిలో in మేము your presence. అపరాధులముగా కూర్చున్నాం మేము. We are sitting in your presence as guilty. మేము నాయన పవిత్రమైన పెదవులు అపవిత్ర పెదవులు కలిగిన మేము కూర్చున్నాం మేము. We are sitting here with మా impure మాటలో lips. యథార్థత లేదు. There is no honesty ఓ in మా our words. చూపుల యథార్థత లేదు. No integrity in our మేము looks. యథార్థముగా మేము ప్రవర్తించడం లేదు. And we don't have దేవా integrity ఉదయ in us. కాలము నన్ను కాల్చుము. So burn me this దేవా morning. ఉదయ కాలము నన్ను కాల్చుము. Burn me this నీ morning. అగ్ని చేత ఉదయ కాలము నన్ను కాల్చుము. Burn me with your fire అయ్యా this నా morning. పాపము పోనట్లుగా నన్ను కాల్చివేయు. Burn me so that my sin నా goes away. పెదవులు
పెదవులను కాల్చివేయము. Burn my lips. ఉదయకాలం అలాగూ ప్రార్థన చేయడానికి దేవుడు ఉపవాస కూడికలు ఏర్పాటు చేశాడు. God conducted this fasting ప్రియ prayer so that we సంగమా, can pray. ఎలాగున్నది మన బ్రతుకు, మన జీవితము Dear church, how is our life? ఎలాగున్నాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. Let us examine. అదే హోషేయ గ్రంథము ఇప్పుడు అదే హోషేయ గ్రంథం 2:20. The same book of Hosea, chapter 2, verse 19. నీవు యెహోవాను ఎరుగునట్లు నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నీ 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 నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. నిన్ను ప్రధానము నేను చేసుకుంటున్నాను. నీవే దేవుని ఎరుగునట్లుగా, So that you know God. నీవు దేవుని ఎరుగునట్లుగా So that you know God. ఆయన నిన్ను ప్రధానము చేసుకుంటున్నాడు. He betrothed you. నీ యొక్క పిల్లరా వరుడు నీకు తెలుసా? Do you know your నీ groom? ఎవరితో ప్రధానం చేయబడ్డావా పిల్లరా? ఆ యొక్క వరుడు నువ్వు తెలుసుకున్నావా? నీవు Have you known your groom? నీ వరుడు నువ్వు తెలుసుకున్నావా? ఒకసారి నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకో. Now, remember if you have known your groom. ఎంతవరకు నీవు దేవుని ఎరిగిన వాడుగా ఉంటున్నావు? How much do you know God? నీ వరుని ఎంతవరకు నువ్వు ఎరిగిన వాడుగా ఉంటున్నావు? How much do you know your నీ groom? వరునితో ఎంతవరకు నీ సహవాసాన్ని కలిగిన వాడుగా ఉంటున్నావు? How much fellowship you have with your groom? నీవు చేసుకోబోతున్నటువంటి ఆ వివాహం చేసుకోబోతున్న వరునితో నీవు ఎంత సమయాన్ని గడిపి ఉంటున్నావు? How much time are you spending with the ఓ groom that you're పిల్లరా, going to get married ఎంత to? సమయము నీ వరునితో నీవు గడిపి ఉంటున్నావు? How much time are you spending ఓ with your నీ groom? దేవుని నీవు ఎరిగిన వాడుగా ఉంటున్నావా? Do you know your God? తెలుసా నీ దేవుడు ఎవరు? Do you know who your God is? ఆయన గుణములు, ఆయన లక్షణములు ఏమైతుందో ఎరిగిన వాడుగా ఉంటున్నావా? Do you know his qualities? ఆయన లక్ష్యములు, ఆయన గుణములు ఎలాగుంటున్నావో ఎరిగిన వాడుగా ఉంటున్నావా? Do you know his qualities and ఓ character? నీవు వివాహం చేసుకోబోతున్నట్టు నీ భౌతికమైన ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క లక్షణం నువ్వు తెలుసుకున్న తర్వాత నీ వివాహం చేసుకుంటావు. నువ్వు First you will know the qualities in a groom and నేను then you get married in this వివాహం world. చేసుకోబోతున్నట్టు వారుడు ఈ లక్షణముల చేత ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. You think that the groom that I'm going to get married to should have ఆయనలో ఈ these లక్షణం qualities. కనబడితేనప్పుడు నువ్వు వివాహంను ఒప్పుకుంటావు. నువ్వు When you see certain qualities in him, then only you నీవు will agree to the marriage. చేసుకోబోతున్నటువంటి ఆ యొక్క వారిని యొక్క లక్షణములు, గుణములను ఎరిగిన వాడుగా ఉంటున్నావా? So now, do you know the qualities in the groom ఆయన that you're going to మనస్సును get married ఎరిగిన to? వాడుగా నీవు ఉంటున్నావా? Do you know his mind? ఆయన లక్షణములు, ఆయన లక్ష్యం, ఆయన మనస్సు, ఆయన జీవితం ఎరిగిన వాడుగా నీవు ఉంటున్నావా? Do you know his qualities, his mind and his ఎంత life? సమయము నువ్వు ఆ యొక్క వరునితో నువ్వు గడిపావు? How much time have you spent with the groom? అబ్రహాముల ఒక స్నేహితుల వలె గడిపిన వాడుగా నీవు ఉంటున్నావా? Have you spent time like a friend like Abraham? దావీదు వలె పిల్లరా నీ యొక్క పిల్లరా దేవుని యొక్క హృదయాన్ని నువ్వు ఎరిగిన వాడుగా ఉంటున్నావా? Do you know the heart of God like David? అందుకొరకు ఉదయకాలం దేవుడు అదే పిల్లరా హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వాక్యము. Hosea chapter 13 verse 4. 13:4. Chapter 13 మీరు verse 4. ఐగుప్తు దేశంలో నుండి నేను ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే. మీ దేవుడను. ఎవరమ్మా నీ దేవుడు? Who is your God? చెప్పగలుగుతావా? నేను నా దేవుని బిడ్డను. Can you tell that I నా am child of దేవుడు my God? యెహోవా దేవుడే. And my God is the Lord నా Jehovah. దేవుడు నా యెహోవా దేవుడే. My Lord is my God ఇతరుల Jehovah. దేవుని నేను వెంబడించను. I will not follow any other ఇతరులు God. నాకు దేవుళ్ళు లేరు. I don't have any other God. నీ దేవునిని వెరిగిన వాడుగా ఉంటున్నావా? Do you know your ఇక్కడ God? భక్తుడు అంటున్నాడు. Here మళ్ళీ the చదవమ్మ 20వ వచనము. verse 20 13:4 చదువు. verse 4. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే. నీ దేవుడను. నన్ను తప్ప నీవు నన్ను తప్ప నీవు ఏ దేవుని కూడా ఎరుగవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నేను తప్ప రక్షకుడును లేడు. నీకు ఇంకా ఏ రక్షకుడును కూడా లేడు. నేనే నీ దేవుడనై ఉంటున్నాను. I am your God and there is no other savior to నేనే you. నీ వరుడనై ఉంటున్నాను. I am your groom. నేనే నీ ప్రియుడనై ఉంటున్నాను. I alone am your నీ lover. ప్రియుని గురించి నీకు ఎంతవరకు తెలుసు? నీకు How much do you know about your lover? ఈ దేవుని విడిచి ఎన్నిసార్లు నువ్వు ఇతరుల వైపు చూశావు? నువ్వు How many times have you looked ఈ to దేవుని other people? విడిచిపెట్టి ఇంతవరకు ఎంతమంది దేవులను అనుసరించావు? నువ్వు How many times have you followed other gods ఈ leaving your దేవుని God? మార్గం విడిచిపెట్టి ఇంకా అన్య మార్గంలో ఎంతవరకు నడిచావు? నువ్వు How many other paths have you walked ఈ in దేవుడు this నేనే God? రక్షకుడని అంటున్నాడు. And he is saying that he is the నేను only తప్ప వేరే savior. దేవుడు లేడు అంటున్నాడు. He's saying that there is no other God నేనే besides నీ me. దేవుడని అంటున్నాడు. He's saying that I am your అయితే God. నేను నీ రక్షకుడని అంటున్నాడు ఆయన. He's saying that I am your savior. నన్ను తప్ప నువ్వు ఇంకా ఎవరిని కూడా ఎరగకూడదు. You should know no other God except me.
ప్రియ సంఘమా, Beloved church, నీ దేవుని నీ ప్రియుని ఎరిగిన దానవుగా అంటూ ఉంటున్నావా? do you know your God, your lover? నీ ప్రియుని నీ దేవుని ఎరిగిన దానవుగా ఉంటున్నావా? Do you know your ఈ God? ప్రియుని నువ్వు గట్టిగా పట్టుకున్నావా? Have you hold on to your lover? నీవే నా రక్షకుడవు, Saying, you are my నీ savior రెక్కల క్రింద నేను ఉంటాను, and I'll be under your wings. నేను తప్ప Except for me, ఇంకా నిన్ను తప్ప నేను ఇంకా దేనిని ఎరుగను, ఎవరిని కూడా ఎరుగను నేను. I will not know any other God or anyone else దేవుడు except అంటున్నాడు, you. నేను తప్ప రక్షకుడు లేడు. God is saying there is no other savior except me. అందుకోరిక నిర్గమ కాండములో కూడా ఒక మాట కనబడుతుంటున్నది. In Exodus there is a word. నిర్గమ కాండం 20వ అధ్యాయము. Exodus chapter 20. నిర్గమ కాండం 20వ అధ్యాయము Exodus chapter 20 3వ వచనము చూస్తే, verse 3. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉండనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండనే ఉండకూడదు. అమ్మా, దేవుడు ఖచ్చితంగా చెప్పుతూ ఉంటున్నాడు, God is surely telling this. నేనే దేవుడను, I am the God. నేనే రక్షకుడను, I alone am savior. నేను తప్ప వేరొక దేవుడు లేడు, There is no other God besides నేను me. తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. You should have no other God ఈ besides me. దేవుడుగా నువ్వు కలిగిన వాడుగా దానగాని ఉంటున్నావా? Do you have this God as your సంగమా, God? నీ దేవుని ఎరిగిన సంఘమని ఉంటున్నావా? Church, are you the church that knows that సంగమా, God? ఈ దేవుని ఎరిగిన దానవుగాని ఉంటున్నావా? Church, do you know your నేను God? తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు. He's saying there is no other God నేనే besides దేవుడు అని me. అంటున్నాడు. ఉదయ కాలం కనుక ప్రియులారా, He's saying that I alone am God. ఎంతవరకు నీ దేవుని ఎరిగిన వాడుగా ఉంటున్నావు? How much do you know your నీ God? అందుకొరకు అంటున్నాడు, అందుకొరకు దేవుడు అంటున్నాడు, That's why God is saying, నీవు యెహోవాను ఎరుగుటను బట్టి, because నీవు యెహోవాను ఎరుగుటను బట్టి because you know the Lord, నేను నిన్ను ప్రధానము చేసుకున్నాను. I have betrothed you. నిన్ను ఎందుకు ప్రధానము చేసుకున్నాడంటే, The reason why he has betrothed you, ఆయనను నీవు ఎరిగిన దానవుగా ఉంటున్నావు కనుక, because you know him, ఆయన మనసును ఎరిగిన దానవుగా ఉంటున్నావు because you కనుక. know his heart. ఉదయ కాలము ప్రియ బిడ్డలారా, This morning- సంగమా, This morning, beloved నీ church, ప్రియుని నీ దేవుని గురించి ఎంతవరకు నువ్వు తెలిసిన దానవుగా ఉంటున్నావు? how much do you know about your ఈ God? The దేవుడే lover? నా దేవుడు అంటున్నాడు, This God is my ఈ God. రక్షకుడే నా రక్షకుడు అంటున్నాడు. This Savior is my ఈ Savior. దేవుడు తప్ప నాకు ఇక వేరే దేవుడు లేడు. I have no other God ఈ besides దేవుని him. విడిచిపెట్టి నేను ఎక్కడికి కూడా వెళ్ళను నేను. I will not go anywhere leaving ఈ him. దేవుడు నా మరణము వరకు కూడా దేవుని విడిచిపెట్టి నేను వెళ్ళను నేను. And until death, I will not leave ఓ my God. ఆరోగ్యం చెడిపోయినను కూడా, Even in health and sickness, ఓ ఐశ్వర్యమున్నను ఆశ్చర్యము లేకపోయినను కూడా, even in lack and wealth, ధనము లేకపోయినను కూడా, though I have wealth or not, తినడానికి తిండి లేకపోయినను కూడా, though I have food to eat or not, ఈ రక్షకుని విడిచిపెట్టి నేను వెళ్ళను నేను. I will not leave ఈ my దేవుని Savior and విడిచిపెట్టి go. నేను వెళ్ళను నేను. I will not leave my God సాతానుడు and go. శోధన తీసుకొని వస్తాడు. The devil will bring a సాతానుడు నిన్ను temptation. పడగొట్టేవాడు అంటున్నాడు. The devil will try నిన్ను to నీ make you దృష్టి fall. మరల్చేవాడుగా ఉంటున్నాడు. He will try to shift your focus. ఏషియా అంతవరకు రాజును చూశాడు. Isaiah was focusing ఓ upon the king. రాజును దేవుడు తొలగించిన తర్వాత And when God removed అప్పుడు the king, దేవుని చూసిన వాడు అంటున్నాడు. he looked at the మన Lord. జీవితంలో కూడా ప్రియులారా, Even in our lives, beloved. ఇతరుల వైపు చూడకండి, Don't look at others. లోకం వైపు చూడకండి, Don't look at the world. ఇంకా అన్యుల వైపు చూడకండి, Don't look at the ఎవరో Gentiles. ఏమి చేస్తారని వారి వైపు చూడకండి. Don't look at for someone నేనే that they think, రక్షకుడను, I alone am నేనే Savior. రండిని రక్షించేవాడను, I alone will save నేనే you. నీ దేవుడని అంటున్నాను. I am your God. ఓ నేనే నిన్ను నడిపించే దేవుడని అంటున్నాను. I am the God who leads నేనే you. నా రెక్కలని మీద ముంచే దేవుడని అంటున్నాడు. And I will keep my నా wings రెక్కలు upon నీకు you. ఆరోగ్యం ఇచ్చేదే అంటున్నది. My wings will give you health. నా రెక్కలు నీకు బలం ఇచ్చేదే అంటున్నది. My wings will give you strength. నీకు ఆరోగ్యం ఇచ్చేదే అంటున్నది. It will give you health. ఈ రెక్కలను విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి ఎక్కడికి కూడా మీరు వెళ్ళకండి. Don't leave these wings and ఈ go దేవుని anywhere. మందిరంలోనికి అందుకొరికి దేవుడు తీసుకొని వచ్చాడు. That's why God has brought you in His అందుకొరికి presence దేవుడు today. ఉపవాస కూడికలు మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకోవడానికి, So that we establish our faith more in this fasting ఇందుకు మన prayers. విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచుకోవడానికి, To make our faith firm. నీ నమ్మకమును బట్టి Because of your faith, నిన్ను నేను ప్రధానము చేసుకున్నాను. I have betrothed you. అందుకొరకు మన నమ్మకము దేవుని మీద ఉండాలి.
That's why our faith should be మన God. విశ్వాసము దేవుని మీద ఉండాలి. Our faith should be in మన God. మన విశ్వాసము నమ్మకము దేవుని మీద ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. Word of God is saying that our faith and belief should ఎందుకొరకు be ఆయన in నిన్ను God. ప్రధానము చేసుకున్నాడు. Because he has betrothed నిత్యము you. ఆయన ఎదుట నీవు ఉండడానికి కొరకు. So that you can be his always. అయ్యో నిత్యము ఆయనతో నీవు మాట్లాడడానికి కొరకు. So that you can talk to him నిత్యము నీ always. ముఖం ఆయన చూడడానికి కొరకు. So that he can look at your face నిత్యము ఆయన always. పాద సన్నిధిలో నువ్వు కనబడడానికి కొరకు. So that you can be seen in the presence నిత్యము of ఆయన his feet పరిశుద్ధ always. స్థలములో నువ్వు So కనబడడానికి that you can కొరకు. be seen in his holy ఆయన place నిన్ను always. ప్రధానము He చేసుకున్నాడు. has betrothed you. ఓ నీవు ఆయన నిన్ను ప్రధానము చేసుకున్నాడు. He has betrothed you. నీ నమ్మకమును బట్టి ఆయన నిన్ను ప్రధానము చేసుకున్నాడు. Because of your faith he has betrothed 101వ you. కీర్తన 6వ వాక్యము. 101 Psalm verse 6. 101వ కీర్తన 6వ వాక్యము. 101 Psalm verse 6. నా యొద్ద నివసించినట్లు నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నీ దేవుడు పిల్లలు ఉదయ కాలము కనిపెడుతుంటున్నాడు. Now God is waiting this morning. నమ్మకము కలిగిన వారిని, The faithful ones. ఓ నమ్మకస్తులను దేవుడు కనిపెడుతుంటున్నాడు. God is looking at the faithful ones. అపనమ్మకస్తులను కాదు, Not an unfaithful. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాదు Not ones who leave కాదు. the God and go. నా ఏమంటారమ్మా నా సన్నిధి నా యొద్ద నివసించిన నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన ఈ వారిని దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెడుతుంటున్నాడు. ఉదయకాలం ప్రియ సంగమా, This morning, dear church, ఆయన పరలోకముడి నిన్ను చూస్తుంటున్నాడు. He's looking at you from నీ heaven. నమ్మకత్వాన్ని ఆయన చూస్తుంటున్నాడు. Looking at your faithfulness. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేని ఆలోచన కలిగిన వాడంటున్నాడు. He wants to ఆయన choose నిన్ను you. ప్రధానము చేసుకోలేని ఆశ కలిగి ఉంటున్నాడు. He wants to get నీ engaged to you. నమ్మకత్వాన్ని దేవునికి చూపించు. Show your faithfulness నీ to God. నమ్మకత్వాన్ని దేవునికి చూపించు. Show your faithfulness ఉదయ to God. కాలం ఆయన వెతుకుతుంటున్నాడు నీ దేవుడు. This morning, God is నీ searching. రక్షకుడు వెతుకుతుంటున్నాడు. Your Savior is searching. లోకములంతా కూడా ఆయన కన్నులు సంచారము చేస్తుంటున్నవి. His eyes are searching the whole దేవుని world. వెతుకువారు కలరేమో అని దేవుని యొక్క కన్ను దృష్టి లోకమంతా సంచారము చేస్తుంటున్నది. The eyes of God are searching the whole world for at least one who will follow his ఈ heart. ఉదయ కాలము దేవుని దగ్గర నివసించే వారి కొరకు దేవుని యొక్క దృష్టి చూస్తుంటున్నది. This morning, the eyes of God are looking for people who will దేవుని live in సన్నిధిలో the presence of నివసించే వారి God. కొరకు దేవుడు కన్ను దృష్టి నిలిపివాడంటున్నాడు. God will set his eyes upon them who will live in the ఓ presence దేవుని of God. కొరకు కనిపెట్టి వారి కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. ప్రియ సంగమా, God is looking for people who will కనిపెట్టి wait upon the ప్రార్థించే Lord. సంఘముగా ఉండాలి. We should be the church who విడువక will wait విడువక and pray. దేవుని సన్నిధిని విడువక కనిపెట్టి ప్రార్థించే బిడ్డల కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for people who will not leave the presence and నమ్మకమైనటువంటి watch వారి and pray. కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for faithful దేవుని people. ద్వారా ఉదయ కాలం ఒక సాక్ష్యాన్ని మనం పొందుకుందాం. Let us receive a testimony ఉదయ from కాలం God. ఒక మంచి సాక్ష్యం యోబు ఎలాగ పొందుకున్నాడో, దావీదు ఎలాగ పొందుకున్నాడో, అబ్రహాం ఎలాగ పొందుకున్నాడు. How Job received and how Job, David and Abraham received a testimony from అదే God. సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోశారమైతున్నాం. And even we should receive such testimony. దేవుడు అంటున్నాడు, God is saying, బలా నమ్మకమైన దాసుడా, well done, good and faithful బలా servant. నమ్మకమైన దాసురాలా, Well done, good and faithful బలా servant. నమ్మకమైన బిడ్డ, Well done, good, ఈ good కొంచెంలో servant. నువ్వు నమ్మకముగా ఉన్నావు. You're faithful in little. బలా నమ్మకమైన దేవుని బిడ్డ, Well done, the నీ child of నమ్మకత్వం God. దేవుడు అంటున్నాడు. God is saying, బలా నమ్మకమైన దేవుని బిడ్డ, well done, good ఈ and faithful కొంచెంలో child నువ్వు of God. నమ్మకముగా ఉన్నావు. You're faithful in నీ little. పరీక్షలో నమ్మకముగా ఉన్నావు. You're faithful in your నీ test. విశ్వాసములో నమ్మకముగా ఉన్నావు. faithful నీ in your యథార్థతలో faith. నమ్మకముగా ఉన్నావు. You're faithful in your నువ్వు integrity. దేవుని సేవించడంలో నమ్మకముగా ఉన్నావు. You're faithful in serving దేవుని the Lord. మందిరములో నమ్మకముగా You're ఉన్నావు. faithful in the house of నా God. కను దృష్టి నిన్ను చూసినప్పుడు When my eyes look at నిన్ను you, నేను ఎన్నుకుంటున్నాను. ఉదయకాలం I am choosing you this ఆయన morning. సన్నిధిలో ఉండడానికి నిన్ను ఎన్నుకుంటున్నాను నేను. I am choosing you to be ఆయన in His దృష్టిని presence. ఆకర్షించే బిడ్డగానే ఉండాలి. You should attract ఓ His దేవుని focus. దృష్టి ఉదయకాలము చూస్తుంటున్నది. The eyes of the Lord are ఆయన looking at సన్నిధిలో you. ఆయన కొరకు కనిపెట్టి వారి కొరకు చూస్తుంటున్నది. He is looking for the people who బలా will wait in His నమ్మకమైన దేవుని presence. బిడ్డ అని సాక్ష్యాన్ని పొందాలి. Well done, good and faithful బలా child. నమ్మకమైన దేవుని సంఘం అని సంఘము సాక్ష్యం పొందాలి. Well done, good and faithful church. You should receive బలా a నమ్మకమైన testimony. సంఘం అని సంఘము సాక్ష్యము పొందాలి. Well done, good and faithful church. You should receive a ఆఖరికి testimony. నిమిషాలు చెప్పి నేను కూర్చుంటాను. I will tell one last thing and finish. అమ్మా ఎన్ని నిమిషాలు చెప్పాను అని ఒకసారి జ్ఞాపకం ఉన్నదా? Do you నేను remember how తర్వాత many things I జ్ఞాపకం told you? చేస్తాను ఎన్ని విషయాలు చెప్పాను నేను. I will remind you again. ఆఖరి విషయం చెప్తుంటున్నాను. So the last thing is, పవిత్రతను బట్టి because of your purity, నేను నిన్ను ప్రధానము చేసుకుందును.
I will betroth you to me. పవిత్రతను బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుందును. And because of your purity, I will betroth you to me. కలంకము లేనటువంటి కన్యక కొరకు, For the virgin who is blemishless. పవిత్రత కలిగినటువంటి కన్య కొరకు వరుడు ఎలాగ పెళ్లి కుమారుడు ఎదురు చూస్తుంటున్నాడు. How the groom is looking for a virgin. సంఘం అనేటువంటి కన్యక కొరకు వరుడు ఎదురు చూస్తుంటున్నాడు. Now the groom is looking for the bride called church. పవిత్రతను కాపాడుకున్న సంఘము కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. The church who kept her purity. పరిశుద్ధతను కాపాడుకున్న సంఘము కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the church who kept her holiness. డాగు లేనటువంటి సంఘము కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the church which is ముడత లేనటువంటి సంఘము కొరకు దేవుడు చూస్తుంటున్నాడు. God is looking for the church that ఉదయ కాలం మనల్ని కడుక్కోవడానికి ఉపవాస కుడికలైంటున్నవి. We are fasting prayers to wash దేవుని ourselves. ఎదుట పరిశుద్ధమైన సంఘంగా మిమ్మల్ని నిలబెట్టడానికి కొరకు. To present you as a holy church ఓ in front పెళ్లి of God. కుమారుడు వచ్చినప్పుడు సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి కొరకు. When the groom comes, he will present you ఈ in front of God. ఈ సంఘము కలంకము లేని సంఘము. This church don't have any ఈ blame. సంఘము ముడత లేని సంఘము. This church don't have any ఈ సంఘము wrinkle. పవిత్రమైన సంఘము. This church is pure. ఈ సంఘము పరిశుద్ధమైన సంఘము. This church is holy. ఈ సంఘం ఏ లోటు లేని సంఘమని. There is no spot. ఓ మా or ప్రయాస blemish in this మిమ్మల్ని church. పెళ్లి కుమారుని కొరకు పవిత్రమైన కన్యకగా నిలబెట్టడం మా యొక్క ఆశ ఉంటున్నది. It is our desire to present you as a holy virgin in front of God. మిమ్మల్ని మేము ఆ బలిపీఠ ఆ యొక్క న్యాయ తీర్పు మీద నిలబెట్టాలని ఆశ కలిగిన వారుగా ఉంటున్నాము. We want to present you on that on the న్యాయ తీర్పు ఆ న్యాయ తీర్పు సింహాసనం ఎదుట in front of that just throne. ఈ సంఘాన్ని నిలబెట్టాలి మా ఆశ కలిగిన వారమైంటున్నాము. We desire to present this church. ఎందుకొరకంటే Why? Because దేవునికి మన ఎడల ఆశ కలగాలి. God should desire us. ఓ దేవునికి మన ఎడల ప్రేమ కలగాలి. God should love us. నిన్ను చూసినప్పుడే దేవుడు సంతోషించాలి. When he looks at you, he should నీ rejoice. క్రియలను బట్టి దేవుడు ఆనందించాలి. Because of your works, he should rejoice. ఓ మన భర్తలను సంతోష పెట్టడానికి భార్యలు ఎన్ని పనులు చేస్తుంటారు. How many works does నా a wife భర్తకు నేను దుఃఖము కలిగించకూడదు. I should not upset my ఆయన husband. కష్టపెట్టే పనులు చేయకూడదు. I will not do works that will upset him. నీవు కాబోయేటువంటి భర్త కొరకు నీ ప్రయాసాలు నీ క్రియలు ఎలాగుంటున్నవి. How are your works and your struggle for your groom? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 11వ అధ్యాయం 2వ వాక్యము. chapter 11 verse 2. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians 11వ అధ్యాయం 2వ వాక్యము. chapter 11 verse 2. దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకనగా పవిత్రాలైన అమ్మా ఎందుకొరకు మీ ఎడల మేము ఆశ కలిగి ఉన్నాము, కష్టపడుతుంటున్నాము, మీ కొరకు దివారాత్రులు హెచ్చరిస్తుంటున్నాము, ఎందుకొరకు ప్రార్థన చేస్తుంటున్నాము అని అంటే కంటే ఎందుకొరకు అనగా ఏమంటున్నామా? పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్ములను మేము ప్రదానము చేసింటున్నాము. ఒక్కడికే పురుషునికి మిమ్ములను ప్రదానము చేసింటున్నాము. We have betrothed you only to one man. క్రీస్తుకు మిమ్ములను ప్రదానము చేసింటున్నాము. We have betrothed you to Christ. ఒక్కడే పురుషునికి మిమ్ములను ప్రదానము చేసింటున్నాము. We have betrothed you only to one man. ఒక్క పురుషుని మీరు వెంబడించాలనే ఆశ కలిగిన వారుగా ఉంటున్నాము. And we desire that you follow only క్రీస్తుని one man. వెంబడించాలనే ఆశ కలిగిన వారమై ఉంటున్నాము. We desire that you follow only Christ. క్రీస్తుని విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. People who leave Christ and follow somebody else, శాపములోనికి చీకటిలోనికి వెళ్ళిపోతారు వారు. they will go into darkness and curse. ఒక్కడే క్రీస్తుకు మిమ్ములను ప్రదానము చేసినాను కనుక Because we have betrothed you only to Christ. ఈ క్రీస్తుతో సహవాసాన్ని మీరు కలిగిన వారుగా ఉండాలి. You should have fellowship with Christ. పవిత్రురాలైనటువంటి కన్యకగా సంఘం ఉండాలి. A church should be like a pure virgin. నీ ప్రియుడు నీ యందు సంతోషించాలి. Your lover should rejoice నీ in you. పవిత్రతను నీ ప్రియుడికి చూపించే దానిగా సంఘం ఉండాలి. The church should show her purity సంఘములో to God. పవిత్రత కనబడాలి. The purity should be seen in సంఘములో the church. పరిశుద్ధత కనబడాలి. The holiness should be seen in the సంఘములో church. శరీర కార్యములు కనబడకూడదు. There shouldn't be any సంఘములో physical works in లోకము the church. కనబడకూడదు. The world should not be seen in the church. లోక క్రియలు ఏది కూడా సంఘములో కనబడకూడదు. The works of the world should నేను not be ఒకే seen in the church. పురుషుడైన క్రీస్తుకు మిమ్ములను ప్రదానము చేసి ఉంటున్నాను. We have
have betrothed you only to one man, that is Christ. ఆ క్రీస్తుకు మిమ్మల్ని పరిచయం చేసి ఉంటున్నాము కనుక Because we introduce you to that Christ. అందుకని ప్రకటన గ్రంథం 37 ప్రకటన 19వ అధ్యాయం. Revelation chapter 19. ప్రకటన 19వ అధ్యాయం Revelation chapter 19. 7-8 చూస్తే verses 7 and 8. సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పుకొనగా వింటివి. దీని కొరకే సంఘము ప్రియులారా సిద్ధపడాలి. And for this the church should prepare. దీని కొరకే సంఘము సిద్ధపడాలి. The church should prepare. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకు ఓ మిమ్మల్ని పిల్లల సంఘము కొరకు దేవుడు పాయకమైన కన్యకను ప్రదానము చేసుకున్నాడు. God has betrothed the virgin church. సంఘమును వివాహము చేసుకోవడానికి పిల్లల దేవుడు సిద్ధముగా ఉన్నాడు. వివాహ పురుషుడు సిద్ధముగా ఉన్నాడు. The man, God is ready to get married to the church. గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు And for the wedding of the Lamb of మనం God, తన్ను తాను సిద్ధపరచుకున్నట్టు వధు సంఘంగా ఉండాలి. we should be the church that has prepared నీవు herself. దేవునికి సమర్పించుకున్న సంఘంగా బిడ్డగానే ఉండాలి. You should be the child who has surrendered to God. ఓ నీవు దేవుని కొరకు ప్రదానం చేయబడిన బిడ్డవైంటున్నావు. You are betrothed to God. వివాహం జరగబోతున్నది. There will be a వివాహం wedding. ఏ రాత్రో ఏ పగలో బూర శబ్దం వినబడబోతున్నది. Some day or some night we ఇదిగో are going to listen పెళ్లి to the కుమారుడు trumpet. పెళ్లి కుమారుడు శబ్దం వినబడబోతున్నది. The sound of the bridegroom is ఓ going to పెళ్లి come. కుమారుని యొక్క శబ్దం వినబడుతున్నాం మనము. We are going to listen to the voice of the సిద్ధపడిన groom. వారు ఎవరైతున్నారు? Those who are గొర్రె prepared. పిల్ల వివాహ మహోత్సవముకు సిద్ధపడిన వారు, Those who are prepared for the wedding of తమ the Lamb. దివిటీలను కాపాడుకున్న వారు, Those who are protected తమ the lamps. తమ దీపములు ఆరిపోకుండా చూసుకున్న వారు, Those who took care of the lamps మెలకువ and the కలిగిన light in జీవితము them. జీవించిన వారు, మెలకువ కలిగిన జీవితము జీవించిన వారు, Those who live life of alertness. తమ జీవితం కాపాడుకున్నవారు, Those who kept their lives. వారి కొరకు పెళ్లి యొక్క కుమారుని యొక్క స్వరము వినబడబోతున్నది. And for them the voice ఇదిగో of the bride is పెళ్లి going to కుమారుడు come. వచ్చి ఉంటున్నాడు, ఎదుర్కొన రండి. Here the bridegroom has come. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చి ఉంటున్నాడు, ఎదుర్కొన రండి. The bridegroom has సంఘము come to ఉదయ కాలం encounter him. సిద్ధముగా ఉన్నావా? Church, are you prepared? సంఘము ఉదయ కాలం సిద్ధముగా Are ఉన్నావా? you prepared this నీ morning? దేవునితో వివాహం జరగబోతుంటున్నది. Now you're going to get married గొర్రె to పిల్ల God. మహోత్సవం జరగబోతుంటున్నది. The wedding of the Lamb is మధ్య going to ఆకాశంలో happen. వివాహం జరగబోతుంటున్నది. In the middle of the ఆ sky. వివాహములో మనము సంఘము ఎత్తబడాలి. Now the church should be lifted up. సంఘముగా దేవుని సన్నిధిలో నిలబెట్టవలసిన బాధ్యత మా మీద ఉంటుంది. We have the responsibility to present the church as a church to మిమ్మల్ని ఆ God. విధంగా మేము సిద్ధపరచవా బాధ్యత మా మీద దేవుడు మోపాడు కనుక God has kept the responsibility to ప్రతిరోజు prepare you. మనం హెచ్చరిస్తూనే So ఉంటున్నాం. every day we are warning you. ప్రతిరోజు ప్రియులారా మనం మిమ్మల్ని సిద్ధపరుస్తూనే ఉంటున్నాం. Every day we are preparing you. వివాహం కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంటున్నాం. Preparing you for the wedding. వివాహ మహోత్సవం కొరకు సిద్ధపరుస్తుంటున్నాం. Preparing you for the feast ఓ of wedding. మనం వివాహం మన ప్రధానమైపోయింది. ఇప్పుడు వివాహంలోనికి ప్రవేశించబోతున్నాము. Now the engagement is over and we are going into the మన wedding. ప్రధానమైపోయింది వివాహంలో మనం ప్రవేశించబోతున్నాము కనుక Now after this engagement we are రండి getting మనలో into the మనం wedding. సిద్ధపరచుకుందాం. Come let us prepare రండి ourselves. మనలో మనం Come సిద్ధపరచుకుందాం. let us prepare వివాహ ourselves. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సరాని వినేట ఆ యొక్క చెవులు మనం కలిగిన వారుగా ఉన్నామా? Do we have the ears to listen to listen to the sound of the wedding of the Lamb? ఇక్కడ ఏం రాయబడినదంటే What is written here? ఆయనను మయపరచదని చెప్పగా వింటిని. ఆయనను మయపరచదని చెప్పగా వింటిని. I heard when they said that let us glorify. ఆయనను మయపరచదని చెప్పగా వింటిని. I heard when they said దేవుని మయపరచే బిడ్డలుగా మనం ఉండాలి, సంఘముగా ఉండాలి. church should glorify ఓ God. దేవుని స్వరాన్ని వినేటువంటి సంఘముగా మన సంఘం ఉండాలి. Our church should listen to the voice of గొర్రె God. పిల్ల వివాహ మహోత్సవంలోనికి ప్రవేశించే బిడ్డలుగా మనం ఉండాలి. Our church should be the one which బుద్ధి will లేని enter the wedding కన్యకల of వల్ల the Lamb. మనం ఉండకూడదు. We should not be like foolish ఓ virgins. దోషము చేత పాపము చేత మనము పట్టబడి ఉండకూడదు. We should not be caught in our
sins and get. పరిశుద్ధమైనది పవిత్రమైన సాపిలర కన్యక సంఘం కొరకు దేవుడు వస్తుంటున్నాడు. God is coming for a holy and a pure సిద్ధపడిన church. సంఘం కొరకు దేవుడు వస్తుంటున్నాడు. God is coming for a మనం prepared church. ఎలాగుండాలంటే How should we be? హోషేయ గ్రంథము 2:21లో ఉంటున్నది. Hosea chapter 2 అదొకటి verse చదివి 21. నేను కూర్చుంటాను నేను. Hosea chapter 2 verse హోషేయ గ్రంథము 21. 2:21. ఆ ఆ దినమున నేను మనవి ఆలకింతును అమ్మా ఆ దినమున నేను మనవి ఆలకించును. ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించు. ఆయన భూమి యొక్క మనవి ఆలకించిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఆ దినమున On that day. ఆ దినమున On that day. ఏమంటున్నాడు? What is he saying? నేను మనవి ఆలకింతును. నేను మనవిని ఆలకిస్తా. నేను I will listen to I will accept your సిద్ధపడినటువంటి request. సంఘం యొక్క మనవి దేవుడు ఆలకించబోతుంటున్నాడు. God is going to listen to the ఉదయకాలము prayer of ప్రార్థన the church. చేయబోతుండగా As you're going to pray this morning. ఉదయకాలము ప్రార్థన చేయబోతుండగా As you're going to pray this morning. ఆయన చెవులు నీ యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు పెట్టి ఉంటున్నాడు. He has turned his ears to your prayers. నీ మొర్ర వైపు ఆయన చెవులు పెట్టి ఉంటున్నాడు. He turned his ears నీ to your ప్రార్థన prayers. వైపు ఆయన చెవి పెట్టి ఉంటున్నాడు. He turned his ears to నీ your prayers. ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆశ కలిగిన వాడై And ఉంటున్నాడు. desires to give an answer to your prayer. ఓ ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు When the people of Israel were in Egypt. వారిని ఐగుప్తులు కష్టపెట్టినప్పుడు And the Egyptians. వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు When they plead God. వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు When they plead God. దేవుడు వారి మొర్ర ఆలకించాడు. God accepted. వారి మొర్రను దేవుడు విన్నాడు. God heard their ఉదయకాలము request. ప్రేమిడగా నీ ప్రార్థన చేస్తుండగా This morning, beloved child, as నీవు you pray, నీవు మనవి చేస్తుండగా as you're నీవు మొర్ర requesting, పెడుతుండగా as you're crying, నీవు కన్నీరు కారుస్తూ మొర్ర పెడుతుండగా as you're shedding tears ఓ and praying, యేషయా భక్తుడు అంటున్నాడు, Isaiah is saying, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, I have impure lips, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివాసము and I'm చేస్తుంటున్నాను. living among అయ్యో impure నేను people. అపవిత్రుడు నా పవిత్రుడు నా పవిత్రుడు. I am impure, I'm నిన్ను నీవు impure, I'm తగ్గించుకొని impure. ప్రార్థన చేస్తే If you humble yourself and నిన్ను pray, నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే if you confess your sins and దేవుడు pray, నీ మొర ఆలకించడానికి ఉదయకాలం సిద్ధముగా ఉన్నాడు. God is ready to listen to your prayer నీ this morning. కన్నీటి ప్రార్థన దేవుడు అలక్ష్యము చేయడు. God will not neglect your నీ prayer. మొర్రను దేవుడు అలక్ష్యము చేయడు. He will not neglect your cry. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. Son of David, show compassion on me. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. Son of God, show mercy త్రోవ on me. ప్రక్కల గుడ్డి వారి యొక్క బొర్రను దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. And God heard the pleas of the beggar. అటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు If you pray with such faith, నీ ప్రార్థన ఉదయకాలం దేవుడు వినబోతుంటున్నాడు. God is going to listen to ఆయన prayer this morning. ముందుకు అడుగు వేయకుండా అక్కడే నిలిచేటువంటి శక్తి ప్రార్థనకు ఉంటున్నది. Now prayer has the power to stop God. ప్రార్థన ప్రియులని దేవుని కదలకుండా చేసేటువంటి శక్తి ప్రార్థనకు ఉంటున్నది. Prayer has the power to stop God and యాకోబు దేవుడితో పెనుగులాడ పట్టుకున్నప్పుడు when Jacob wrestled with God, దేవుడు యాకోబును విడిచిపెట్టి వెళ్ళలేదు. God didn't leave Jacob. రాత్రంతా కూడా పెనుగులాటనే, Throughout the night, రాత్రంతా కూడా గోజాడడమే, throughout the night he was రాత్రంతా కూడా crying. ప్రార్థననే. Throughout the night he was ఉదయకాలం praying. నువ్వు పాలాటి హృదయంతో ప్రార్థన చేస్తే, This morning if you pray ఉదయకాలం such నువ్వు అలాంటి దావీదుగా ప్రార్థన చేస్తే, this morning if you pray నీవు such గొర్రె way, పిల్ల మహోత్సవంలోనికి దేవుడు ఆహ్వానించే దేవుడు అంటున్నాడు. God will invite you into the celebration of ఓ the wedding of the Lamb. ఉదయకాలం దేవుడు వివాహ మహోత్సవంలోనికి ఆహ్వానించే దేవుడు అంటున్నాడు. God will invite you into the wedding. ఎందుకొరకు దేవుడు నిన్ను ప్రధానము చేసుకున్నాడంటే, Why has God betrothed you? నిత్యము ఆయనకు నీవు ఉండునట్లుగా, So that you can be his always. నీవు నిత్యం ఆయనకు మాత్రమే ఉండాలి. You should be only his ఎందుకు నిన్ను always. ప్రధానము చేసుకున్నాడు. Why did he betroth నిత్యము you? నీవు ఆయనకు మాత్రమే, ఆయన కొరకు మాత్రమే ఉండాలి. So that you should be his always. ఎందుకొరకు ఆయన నిన్ను ప్రధానము చేసుకున్నాడు. Why did he betroth you? నీ నీతిని బట్టి ఆయన నిన్ను ప్రధానము చేసుకున్నాడు. Because of your righteousness. నీ నీతి క్రియలను బట్టి ఆయన నిన్ను ప్రధానము Because చేసుకున్నాడు. of your righteous works. ఎందుకొరకు ఆయన నిన్ను ప్రధానము చేసుకున్నాడు. Why did he betroth you? దయా దాక్షిణ కార్యములను బట్టి నిన్ను ప్రధానము చేసుకున్నాడు. Because of your kind works. నీ యొక్క దయా దాక్షిణము ఆ యొక్క కార్యములను బట్టి ఆయన నిన్ను
ప్రదానము చేసుకున్నాడు. Because of your kind and compassionate works, he has betrothed you. నాలుగో విషయం ఏమైతుందంటే, What the fourth thing is, ఎందుకొరకు ఆయన నిన్ను ప్రదానము చేసుకున్నావు? why did he betroth you? నీవు యెహోవాను ఎరిగినావు కాబట్టి, Because you know the నీవు నీ Lord. రక్షకుని ఎరిగినావు కాబట్టి, Because you know your నీవు నీ Savior. దేవుని ఎరిగినావు కాబట్టి, Because you know your ఆయన God. నిన్ను ప్రదానము He చేసుకున్నాడు. betrothed you. ఆయన నీ దేవుడుగా నీవు ఎరిగినావు కనుక Because you know him as your God. ఆయన నిన్ను ప్రదానము He చేసుకున్నాడు. betrothed you. ఎందుకొరకు ఆయన నిన్ను ప్రదానము చేసుకున్నాడు? Why did he betroth you? నీవు ఆయనకు నమ్మకమైన బిడ్డగా ఉన్నావు కనుక, Because you have been a ఆయనకు faithful child to నమ్మకమైన him. బిడ్డగా నీవు జీవిస్తున్నావు కనుక Because you are living as a ఆయన faithful నిన్ను child to him. ప్రదానము చేసుకున్నాడు. He betrothed you. ఎందుకొరకు ఆయన నిన్ను ప్రదానము చేసుకున్నాడు? Why did he betroth you? ఆయన కొరకు నువ్వు పవిత్రతను కాపాడుకున్నావు కనుక, Because you kept your purity. నీ పరిశుద్ధతను కాపాడుకున్నావు కనుక, Because you kept your నీ holiness. పవిత్రతను కాపాడుకున్నావు కనుక Because you kept your ఆయన నిన్ను purity. ప్రదానము చేసుకున్నాడు. He betrothed నీ you. పవిత్రత కాపాడుకున్నావు కనుక Because you kept your నిన్ను వివాహము holiness. చేసుకోబోతుంటున్నాడు. He's going to marry you. నీ వివాహము He's చేసుకోబోతుంటున్నాడు. going to marry you. ఈ వివాహములో పాలు పొందేవారు ధన్యులైంటున్నారు. And blessed are the ones who ఈ take part in వివాహములో this పాలు wedding. పొందేవారు ధన్యులైంటున్నారు. Blessed are the ones who take ఆ part in వివాహము this wedding. కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంటున్నాము సంఘముగా. As a church, we are ఆ preparing you for that ఆ wedding. యొక్క గొర్రెపిల్ల వివాహము కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంటున్నాము We are ప్రియులారా. preparing you for the wedding of the ప్రార్థన Lamb. ద్వారా మనం సిద్ధపడాలి. We have to prepare through ప్రార్థన prayer. ద్వారా మనం సిద్ధపడాలి. We should prepare through ఉపవాస prayer. కూడికల ద్వారా మనం సిద్ధపడాలి. Prepare through the fast. రండి మనం పరిశీలన చేసుకుందాం. Come, let us examine రండి మన ourselves. మన ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుందాం. Come, let us fix our prayer అనుదినము ఆయనతో మనం ప్రార్థన చేయడానికి, to pray with him every day. ఆయన నీ యొక్క మనవి ఆలకించే దేవుడు అంటున్నాడు. He is the God who will listen to your prayers. ప్రతిరోజు నీ ముఖం ఆయన చూడడానికి కొరకు, To see your face every day. ప్రతిరోజు నీ స్వరాన్ని ఆయన వినడానికి కొరకు To listen to your voice every ఆయన day. నిన్ను ప్రదానము He చేసుకున్నాడు. betrothed you. ప్రతిరోజు ఆయన పాద బలిపీఠం దగ్గర కలవడానికి ఆయన నిన్ను ప్రదానము He చేసుకున్నాడు. betrothed you so that you can be seen in the presence of his ప్రతిరోజు feet ఆయన every day. పరిశుద్ధ స్థలములో నువ్వు కలవడానికి నువ్వు ప్రదానము He చేసుకున్నాడు. betrothed you so that you can be seen in his ప్రియ holy place సంగమా, always. మన పరిస్థితి ఎలాగుంటున్నది? How is our ఓ condition? మన పరిస్థితి ఎలాగుంటున్నది? How is our condition? మనలో church? మన పరిశీలన చేసుకుందాం. Let us examine ఓ ourselves. గుడ్డి వారి వల్ల మనం కేకలు వేద్దాము. Let us shout ఓ and scream like మీరు that blind కాలము man. దేయక గుడ్డి వారి వల్ల మనం కేకలు వేద్దాము. Let us scream like that blind దావీదు man. కుమారుడా నన్ను కరుణించుము. Son of David, show దావీదు mercy కుమారుడా on me. నన్ను కరుణించుము. Son of David, show నేను mercy on అపవిత్రమైన me. పెదవులు కలిగిన I వాడను. have impure lips. నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివాసము I చేస్తుంటున్నాను. am living among ఓ impure నా people. నీతి కార్యములు మురికి గుడ్డల వలె My కనబడుతుంటున్నాయి. righteous works are like దావీదు dirty rags. కుమారుడా నన్ను కరుణించుము. Son of David, show దావీదు mercy కుమారుడా on me. నన్ను కరుణించుము. Son of David, show mercy నన్ను on me. పవిత్రపరచుము దయ కాలము. Purify me నన్ను this morning. పరిశుద్ధపరచుము దయ కాలము. Cleanse me నీ this morning. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను పవిత్రపరచుము. Through the power of your Holy నీ Spirit. అగ్ని cleanse me. పరిశుద్ధాత్మ అగ్నిని కాల్చును గాక. May the fire of the Holy నీ Spirit అగ్ని నన్ను consume. కాల్చును గాక. May your fire ఓ burn. నా నోటిని కాల్చును గాక. Burn my నా mouth. కన్నులను కాల్చును గాక. Burn my eyes. నా చెవులను కాల్చును గాక. Burn my ears. నా నోటిని కాల్చును గాక. Burn my నా mouth. ఆలోచనను కాల్చును గాక. Burn my thoughts. దేవాని పరిశుద్ధాత్మను నాయన పంపినను ఓ నాయన అగ్ని చేత కాల్చుము నన్ను. Send your Holy Spirit and burn ఉదయ me with కాలం your fire. అలాగూ ప్రార్థన చేయవారికి దేవుడు కనిపెట్టి చూస్తుంటున్నాడు. God is waiting for people who will ఓ pray like this. ఇశ్రాయేలు పెట్టే మొరలు దేవుడు ఎలాగైతే ఆలకించి విని ఉంటున్నాడు. How God heard the prayer of Israel. ఉదయ కాలము నీ ప్రార్థన నా ప్రార్థన కూడా దేవుడు వినడానికి సిద్ధముగా ఉన్నాడు. God is ready to listen to your prayer and my ఓ prayer this నీ morning. ప్రార్థన నా ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. He's ready to listen to your రండి prayer and my మనం prayer. సిద్ధపరచుకుందాం. Come, let us prepare రండి ourselves. మనం సిద్ధపరచుకుందాం. Come, let us prepare ఏ ourselves. నిన్ను ప్రధానము చేసుకున్నటువంటి నీ యొక్క పిల్లల వరుని కొరకు సిద్ధపడగా ఉండాలి. You should prepare for the groom who has betrothed you to him. నీ పరిశుద్ధతను పవిత్రను కాపాడుకోసేవాడుగా ఉండాలి. You should keep your purity and your holiness. ఉపవాస కూడికలు అందుకొరకే. That's why we have fasting prayers. అందుకొరకే మిమ్మల్ని పిలిచిన వారుగా ఉంటున్నాం. That's why we called you. అందుకొరకే ఈ యొక్క సహవాసంలోనికి మిమ్మల్ని ఆహ్వానించిన వారమై ఉంటున్నాం. That's why we welcomed you into this ఓ fellowship. పిల్లల గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోనికి అందుకొరకు మిమ్మల్ని పిలిచిన వారుగా ఉంటున్నాం. That's why we called you into the wedding of the Lamb. అనేకులు సాకులు చెప్పి వెళ్ళిపోయినారు. Many gave excuses and తన left. దాసులను లోకంలోనికి పంపినప్పుడు When he sent his servants ఓ into this world. పెళ్లి విందు సిద్ధపరచబడ్డది. The wedding feast was రండి arranged. వివాహ మహోత్సవంలో పాలు పొందుడి అన్నప్పుడు
When they called everyone to participate in the అనేకులు wedding, సాకులు చెప్పి వెళ్ళిపోయారు. many gave excuses ఏ and left. సంఘమా నీవు అలాగుండకూడదు. Beloved church, you should not be like నువ్వు that. పిలువబడిన సంఘములో ఉండాలి. You should be in the called church. ఏర్పరచబడిన సంఘములో ఉండాలి. You should be in the chosen church. ప్రత్యేకించబడిన సంఘములో ఉండాలి. You should be in the separated సిద్ధపడిన church. సంఘములో నీవు ఉండాలి. You should be in the ఎదురు prepared చూస్తున్న church. సంఘములో నీవు ఉండాలి. You should be in the waiting కనిపెట్టే church. సంఘములో నీవు You should ఉండాలి. be in the watching ఆ యొక్క పిల్లారా పెళ్లి కుమారుని స్వరము వినేటువంటి సంఘములో నీవు ఉండాలి. You should be in the church that దేవుడు నీ listens to the కొరకు voice ఎదురు of the చూస్తుంటున్నాడు. groom. God is waiting for you. దేవుడి వాక్యం ఆశ్రయించి దీవించును గాక.